ఇప్పుడు స్వాములు. మొదటి ఏమిటి? రెండవది? మూడవది? వెరీ గుడ్. ఇవి 3 విధములైనటువంటి ధర్మ సూత్రములు. ధర్మం అంటే ఎప్పటికీ మారనిది, ఎల్లకాలం ఉండేది, అన్నిట్లో ఉండేది, అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో మనకు అవసరమైన చెరగని సత్యమే ధర్మం. వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఏ విధంగా కూడా అనర్థం కలగని దానినే ధర్మంతో పోలుస్తారు. సూత్రం అంటే తాడు, ఒక అనుబంధం, కనెక్టివిటీ. అందుకే 3 ధర్మ సూత్రాలు మానవ జీవితంలో విడదీయలేని పెనవేసుకున్న ముఖ్యమైనటువంటి అంశములుగా త్రివిధ ధర్మ సూత్రాలను మనం చెప్పాం. 1, నిద్రను సముచితంగా సమయపాలనతో సరియగు పద్ధతిలో మనం పాటించాలి. ఎక్కువ పడుకోవద్దు, తక్కువ పడుకోవద్దు, ఎస్పెషల్లీ పగటిపూట పడుకోవద్దు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేదంటే, శరీరం సహకరించకపోతే పడుకోండి. ఫ్రీగా ఉన్నాము, హెల్దీగా ఉన్నాము, మంచిగా ఉన్నాము అంటే పగటిపూట పడుకోవద్దు. అలాగే ఆహారము కూడా ఏది మన ఆయుష్ను పెంచుతుందో, ఏ ఆహారం మన ఆరోగ్యాన్ని పెంచుతుందో, ఏ ఆహారం మన యొక్క ఐశ్వర్యాన్ని ఇస్తుందో అదే ఆహారం తినాలి. ఇక బ్రహ్మచర్యం వల్ల మన జీవితం మహిమగా మారుతుంది. బ్రహ్మచర్యం వల్ల మన జీవితం నాశనం కూడా అవుతుంది. ఎలా పాటిస్తే మన జీవితం మంచిగా ఉంటుంది, మహిమ కలుగుతుందో వాటిని పాటించాలి. ఈ 3 నియమాలు కూడా ఫుడ్ రిస్ట్రిక్షన్, స్లీపింగ్ రిస్ట్రిక్షన్ అండ్ సహధర్మచారిణితో తాము సుఖపడేటటువంటి నియమం కూడా కొందరికి వర్తించదు. ఎవరికి? ముఖ్యంగా పడుకోవడం అన్న విషయము, భోజన విషయం, సంభోగము, బ్రహ్మచర్యం, లైంగిక ధర్మం, ప్రతిచర్య పక్కన పెడదాం. పసిపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, అంగవైకల్యంతో ఉన్నవాళ్లకు, నపుంసకులకు ఈ నియమం వర్తించదు. వాళ్ళు ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం విషయంకి వచ్చేసరికి పసిపిల్లలకైతే ఆ కోరికలు ఉండవనుకోండి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ కోరికలు వస్తాయో ఈ బ్రహ్మచర్యపు ఆంక్షలు కూడా వర్తిస్తాయి. ఇక వృద్ధుల విషయంలో కొంతమందికి వాళ్ళ యొక్క ఎముక బలం, నాడి బలం, వాళ్ళ సత్తువు బట్టి ముసల్తనంలో కూడా వస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు కోరిక పుడుతుందో, ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు బ్రహ్మచర్యపు నియమం ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైతే ఇంక అవసరం లేదు. పసిపిల్లలకైతే ఆ నియమంతో సంబంధం లేదు. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకు కూడా కామ కోరికలు పుడతాయి, వాళ్ళకు కూడా నియమాలు వర్తిస్తాయి. నిన్న చెప్పుకున్న ఈ 3 ధర్మ సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎవరు పాటించాలి, ఎవరు పాటించకూడదో కూడా చెప్పాను. శారీరక శ్రమ చేసేవాళ్ళు, శరీరంతో కష్టపడే వాళ్లకు ఆహార నియమం, నిద్ర నియమం వర్తించదు. పేనిండా కష్టం చేస్తారు కాబట్టి ఎప్పుడైనా యాసరికి వస్తే కూడా పడుకోవచ్చు. శాస్త్రం ఏం దానికి ఆంక్ష చెప్పలేదు. ఎవరైతే జ్ఞానంతో శ్రమిస్తారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, మిగతా వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్లు, మంచిగా డబ్బున్న వాళ్ళు, సంపన్నులు, వాళ్లకు తప్పకుండా నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం అనే ఈ 3 ధర్మ సూత్రాలు వాళ్ళ జీవితంతో పెనవేసుకొని ఉంటాయి. కాబట్టి ధర్మ సూత్రములు. సూత్రం అంటే తాడు, కనెక్టివిటీ, అనుసంధాన చర్య. ఊపిరి పోయినాడా అవి పోతాయి. కాబట్టి ఇవి నిన్న చెప్పుకున్నాం. అవునా? అవునా? పాటిస్తారా? 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 మాటలు చెప్తాను లేరేంటి? పెద్దలు ఒక మాట అంటారు, చూడు, సాధ్యమైనంత వరకు పాటించనీక ప్రయత్నం చెయ్యి. ప్రయత్నించగా కూడా విఫలమైపోతే అది నేను చూసుకుంటా. నువ్వు ప్రయత్నమే చేయకుండా చెడిపోతే నేనేం చేయలేనని చెప్పాను. నువ్వు ప్రయత్నం చేయగా నీ ఆత్మ పరమాత్మకు సాక్ష్యం చెబుతుంది. ఆ సాక్ష్యమే నీకు శ్రీరామ రక్షే నిన్ను నిలబెడుతుంది. అందుకే ప్రయత్నం. వేదంలో ఒక మాట ఉంటుంది, ప్రయత్నం పురుష లక్షణము అని.
పురుష అంటే అక్కడ స్త్రీ కాదు, పురుషుడు కాదు. పురుష అంటే మానవ జన్మ, ఒక బాడీ యొక్క స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్కి అనుసంధానమైనటువంటి కళలు, దాని పురుష అన్నారు. ఈరోజు ఏం చెప్పుకుంటాం మనము? నిన్న త్రివిధ ధర్మ సూత్రాల గురించి చెప్పుకున్నాము. ఈరోజు త్రివిధ అమృత సోపాన మార్గములు. 3 రకాలైనటువంటి అమృతం అంటే ఎన్నటికీ నశ్వరము కానిది, అటువంటి గుణము, తత్వం, అటువంటి క్వాలిటీని అమృతంతో సింబాలిక్ చేశారు. 3 విధములైనటువంటి అమృత సోపానము. సోపానం అంటే అతి గొప్పదైనటువంటిది, అతి ఆనందదాయకమైనటువంటి పానుపు. సోపానం అంటే ఇంకా అయిపోయి పడుకుంటే కోమాలకి వెళ్ళిపోవడమే, దాన్ని సోపానము అంటారు. పానుపు. త్రివిధ అమృత సోపాన మార్గములు ఏంటివి? బాగా నోట్ చేసుకోండి. 1 మణి, 2 మంత్ర, 3 ఔషధములు. ఋషి యొక్క గొప్పతనం భారతీయ వేద విజ్ఞానంలో, మన సనాతన ధర్మంలో, మనం అందరం ఈ ధర్మంలో పుట్టినందుకు గర్వపడాలి. ఋషి ఏం చేశాడు? లక్షల సంవత్సరాల క్రితమే తన మీద తానే ప్రయోగం చేసుకున్నాడు. ఫస్ట్ ఎవరి మీద ప్రయోగం చేయాలా? తన సోల్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆత్మధర్మాన్ని, ఆత్మ కళలలో ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ యొక్క తత్వాన్ని, మూలాన్ని పట్టుకున్నాడు. ఆ మార్మికతను పట్టేసుకున్నాడు. ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ కదా. తర్వాత శరీరం మీద ఎక్స్పెరిమెంట్లు చేశాడు ఋషి. తన మీద తనే రీసెర్చ్ చేసుకున్నాడు. ఆత్మ శరీరాన్ని కలిపి శ్వాస మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశాడు మన భారతీయ ఋషి. అందుకే ప్రతిదీ ప్రపంచంలో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ పురుడు పోసుకున్నదంటే తప్పకుండా భారతీయ కడపలని పుట్టిందని గర్వపడాలి మనం. ఇక్కడనే పుట్టింది అది. ఎందుకు ఇక్కడ పుట్టిందని ప్రమాణం ఏమిటంటే, ఈ దేశంలో మాత్రమే ఒక జీవం పుట్టుకకు సంబంధించిన అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. వాతావరణం ప్రకారంగా కూడా 6 ఋతువులున్న ఏకైక ఖండం ఇదే. 3 కాలాలు సమానంగా వృద్ధి చెంది పురుడు పోసుకొని అంతదానం చెందే గడ్డ ఇదొకటే. ప్రకృతి సాక్ష్యం చెప్తుంది ఈ నేల మంచిది. అందుకే విజ్ఞానం ఈయనే పుట్టింది, ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా ఈయనే పుట్టింది. చాలామంది తపోమూర్తులు ఈయనే పుట్టారు, ఈయనే తపస్సులు చేశారు. భగవంతుడు కూడా ఈ గడ్డ మీదనే అవతారం ఎత్తాడు. మనం చరిత్రలు చూసుకున్న, పురాణాలు చూసుకున్న, నౌ స్టిల్ ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ద బిగ్గెస్ట్ స్పిరిచువల్ ఫెస్టివల్ అంటే కుంభమేళా ఈ గడ్డ మీదే జరిగింది, ఎక్కడ జరగదు. మన ఋషి ఎంత గొప్పవాడంటే త్రివిధ ధర్మసూత్రాల గురించి తానే రీసెర్చ్ చేసి ప్రపంచానికి ధారపోసాడు. ఆ త్రివిధ ధర్మసూత్రాల తర్వాత జీవితమునకు జరిగేటటువంటి మనిషి యొక్క ప్రయాణానికి జరిగే కొన్ని అవకతవకలు, అది వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఆయుష్ ప్రకారంగా కొన్ని అవకతవకలను చూసి మళ్ళీ తన మీద తానే రీసెర్చ్ చేసుకున్నాడు. ఎలా? కళ్ళు మూసుకొని కూస్తున్నాడు ఒక 3 సంవత్సరాలు, కదలలే. ఆసనం వేసుకున్నాడు, ముద్ర పట్టుకున్నాడు, శ్వాసను బిగియ కట్టుకొని ప్రకృతితో కనెక్షన్ అయి కూర్చున్నాడు. తన మీద తనే రీసెర్చ్ అంటే అదే. కూర్చున్న తర్వాత ఆయన కనిపించాయి త్రివిధ అమృత సోపాన మార్గములు, మణి, మంత్ర, ఔషధములు. ఇందులో మొదటి మనులు. మనులు అంటే స్టోన్స్, మీరు ధరించేటటువంటి రత్నాలు. నవరత్నాలు, అష్టవిధ మనులు, దశవిధ రత్నములు, అష్టవిధ మనులు ఉన్నాయి. ఇప్పుడు కాలగర్భంలో కొన్ని కలిసిపోయాయి, కొన్ని ఉన్నాయి. మీకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవిత చరిత్రలో శమంతక మణి గురించి వినే ఉంటారు. మహేంద్ర మంత్రజాలంలో ఇంద్రనీల మణి గురించి ఒక కథనం ఉన్నది. మనుల చేత ఎన్నో రోగాలని పోగొట్టొచ్చు. దట్స్ క్రిస్టల్ థెరపీ. ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది అది. మనుల చేత ఐశ్వర్య కళలను కూడా డెవలప్ చేసుకోవచ్చు. మనుల చేత ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. సౌల్ యొక్క ఎనర్జీ డెవలప్మెంట్. మనుల చేత జనాకర్షణ చేసుకోవచ్చు. మనుల చేత దైవాకర్షణ చేసుకోవచ్చు. మనుల చేత నీ శరీర స్థితి గతి 2 మార్చుకోవచ్చు. అందుకే మనులను ధరించాలి శరీరం మీద. నవరత్నాలకు మన శరీరానికి అవినాభావ సంబంధం ఉన్న దగ్గర సంబంధం ఉంది. మన బాడీలో ఉండే చక్రాస్ యొక్క లెవెల్స్, ఆ లెవెల్స్ యొక్క ఎనర్జీ కాంపౌండింగ్,
దాని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా నవరత్నాలతో కంపేర్ అవుతుంది. మనకు నవద్వార నిర్మాణమైనటువంటి దేహం, మన శరీరానికి 9 ద్వారాలు ఉంటాయి, రంధ్రాలు. బయటి గాలి లోపలికి రావాలన్నా, లోపలి గాలి బయటికి పోవాలన్నా 9 రంధ్రాలు ఉన్నాయి మన శరీరానికి. నవనాడి సంయుక్త దేహం మనది. నవ గ్రహమండల సంయుక్తమైనటువంటి శాటిలైట్ సిస్టమ్ మన ఆత్మకుంది. ఒక ఫోన్కు శాటిలైట్ ఎట్లనో ఈ శరీరానికి, ఆత్మకు, ఈ జీవరాశికి అంతా కూడా నవగ్రహాలు శాటిలైట్స్. నవగ్రహాలు ఏమాత్రం అవకతవకైనా అనుకోండి, ఇక్కడ మనకు నెగిటివ్ టైం స్టార్ట్ అవుతుంది. పనులు కావు, చికాకులు, మనశ్శాంతి కరువైపోతుంది. సిగ్నల్ బ్రేక్ అయితే ఫోన్ కదా స్టక్ అయిపోయినట్లు. అందుకే నవగ్రహాల పూజ ఉంది మనకు. నవగ్రహాల యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు మన నాడీ మండలతో, మన ఆరాతో, మన జీవకళలతో పాజిటివ్గా కనెక్షన్ కావాలంటే రత్నములను ధరించాలి, మనులను ధరించాలి, శ్రేష్టమైనటువంటి జాతి రత్నాలను ధరించాలి. ఎలా ధరించాలి? శ్రేష్టమైనటువంటి సాంప్రదాయకమైన మెటల్తో కలిపి ధరించాలి. కల్తీ మెటల్తో పెట్టుకోకూడదు. మీరు డయాలసిస్ చేసుకోవడానికి, రకరకాల వైద్యములు చేసుకోవడానికి 30,000, 40,000, లక్షలు ఖర్చు పెడతారు. శ్రేష్టమైనటువంటి రత్నములను, నవరత్నాలను కొనుక్కొని ల్యాబ్ టెస్టింగ్ రత్నాలని, ఇప్పుడైతే మన అదృష్టం బాగుంది, ల్యాబ్ టెస్టింగ్ అవుతుంది ప్రతి ఒక్కటి విత్ సర్టిఫికేట్. పాతకాలంలో కేవలం అనుభవజ్ఞులు మాత్రమే దాని నాదమును నాలుకతో తాకి, దాని స్పర్శను సంకల పెట్టుకొని దాని యొక్క టెంపరేచర్ని చూసి చెప్పేవాళ్ళు ఇది జాతి రత్నం అని. ఇప్పుడు మనకు ల్యాబ్లైట్ చెప్తున్నాయి, మిషన్లే చెప్తున్నాయి ఇది ప్యూరా కాదని. శ్రేష్టమైన రత్నములను కొనుక్కొని, స్త్రీలైతే ముక్కు పుల్లలు, చెవి కమ్మలు, కడియాలు, గాజులు, వడ్డానము, మెళ్ళో హారములు, మంగళసూత్రములలో ఇత్యాది రకరకాలుగా రత్నములను పొదిగింపజేసుకొని ధరించుకోవచ్చు. మగవాళ్ళు కూడా నవరత్నాల హారము ధరించవచ్చు. మగవాళ్ళు ఉంగరం చేసుకొని పెట్టుకోవచ్చు, ఒక కడెం చేసుకొని పెట్టుకోవచ్చు, ఒక బ్రాస్లెట్. ఏ వంకతోనైనను నవరత్నములు మన శరీరం మీద ఉంటే మనకు 3 లాభాలు. 1 ఆయుష్, 2 ఆరోగ్యం, 3 ఐశ్వర్యం, ఫినాన్షియల్ స్టేటస్, ఫినాన్షియల్ గ్రోతింగ్. అందుకే ఋషి ఏం చెప్పాడు? మనులను ధరించు. మనకు నవరత్నాలు, పంచలోహాలు ఎంతో శుభకారి, ఎంతో మేలు చేస్తాయి మనకు. తప్పకుండా పంచలోహ మిశ్రితం ఉండేటటువంటి ఒక ఉంగరము లేదా ఒక కడియము, ఒక హారము ధరించాలి. ఈ పంచలోహాలకు మనలో ఉండేటటువంటి పంచ ప్రాణములకు, పంచవాయువులకు కనెక్షన్ ఉంది. ఎప్పటికెప్పుడు ఫిల్టర్ చేస్తాయి మన బాడీని. అవి నేచర్ నుంచి పాజిటివిటీని అడాప్ట్ చేసుకుంటాయి, మనలో ఉత్పన్నమైన నెగిటివిటీని ఫిల్టర్ చేసి పాజిటివ్గా కన్వర్ట్ చేస్తాయి. అందుకే మనులను ధరించాలి. ఇక్కడ రత్నములు వేరు, మనులు వేరు, రంగురాళ్ళు వేరు అనుకోకండి. అన్ని ప్రజాతులే ఒకటే, క్వాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. మణి అనే పదమునకు చిరాయుష్ ఉంది, పూర్ణాయుష్ ఉంది, మేలిమి జాతి. రత్నము అంటే మిడిల్, రంగురాళ్ళు అంటే లో. ఒకటే, కేటగిరీస్ అంతే, వాటి గుణధర్మాన్ని బట్టి పేరు వచ్చింది. ఒకటి మణి, రెండవది మంత్రము. సాధ్యమైనంత వరకు మనుల చేతనే నీ వంశము, నీ కుటుంబము, నీ యొక్క శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణశక్తి, నీ ఐశ్వర్య శక్తి రక్షింపబడాలి. మనుల చేత తీరని నాడు నెక్స్ట్ ఆప్షన్ మంత్ర. మంత్రముల చేత కూడా మనకు లాభాలున్నాయి. నువ్వేంటో సమాజంలో ప్రతిబింబింపజేసుకోవచ్చు మంత్రాల చేత. నీ గౌరవాన్ని, నీ మర్యాదను, నీ స్టేటస్ని సుస్థిరంగా నిలబెట్టుకోవచ్చు. మంత్రం యొక్క ఫలం అదే. తప్పకుండా పుట్టినప్పటి నుంచి 5వ సంవత్సరం వరకు వెయిట్ చేసి 5వ సంవత్సరం నుంచి తప్పకుండా ఏదో ఒక గురుపాదముల దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా నా బిడ్డకు వీడి జీవకళలను అనుసరించి, వీని జాతకాన్ని అనుసరించి, వీని ముఖ వర్చస్సును అనుసరించి, వీని రాతను అనుసరించి, వీని జాతక చక్రాన్ని అనుసరించి ఏ దేవత మంత్రం ఇస్తే వీనికి కక్కుతుందో ఒక మంత్రం మీ శివున వాడే అని చెప్పాలి. అక్కడ నుంచి వాని యొక్క జీవనంలో ఒక కోర్స్. విచ్ కోర్స్? స్పిరిచువల్ కోర్స్. వాడు చేసేటటువంటి కమర్షియల్ కోర్సుతో పాటు, కమర్షియల్ ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా ఒక కోర్సుగా వానికి ఇప్పియాలి. మంత్రంతో మనకు లాభం ఏంటి? మంత్రం వల్ల మనకు జరిగేది ఏమిటి? ఈ జగతిలో నీకు ఏం జరగాలో అన్నీ జరగాలంటే మంత్రానికే సాధ్యమవుతుంది, వేరే దానికి సాధ్యం కాదు.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే అది బయలాజికల్ ప్రూఫ్ కాబట్టి రాలవు. బయలాజికల్ ఎక్స్పీరియన్స్ బయలాజికల్గానే మనం వర్కౌట్ చేయాలి. మంత్ర అనేది బయలాజికల్ ప్రూఫ్ కాదు కదా, అది శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ. శబ్దం నాదం కంటికి కనబడదు, కేవలం స్పర్శతో వినేది, ఆస్వాదించేది. కాబట్టి మంత్రాస్ వల్ల కూడా బయలాజికల్ ప్రూఫ్స్, బయలాజికల్ ఎక్స్పీరియన్స్ జరగకపోయినా సూక్ష్మమైనటువంటి అన్ని మార్పులు జరిగిపోతాయి. ఇప్పుడు చూడండి, పరాశ్రీ స్వామి 15 సంవత్సరాల నుంచి దేవీ మూల మంత్ర జపం చేస్తాడు. నాలో ఆ మంత్ర చైతన్యం నిబిడీకృతం అయి ఉంటే నేను ఇక్కడ కూర్చొని జపం చేసి హైదరాబాద్లో నాకు ఈ పని కావాలంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇట్స్ ఏ మంత్రాస్ పవర్. లేదు, నాలో మంత్రబలం లేకపోతే నేను ఇక్కడ నుంచి కారు వేసుకొని హైదరాబాద్కి పోయి నానా తంటాలు పడి దగ్గరుండి బయలాజికల్గా వర్క్ చేయాల్సి వస్తుంది. మన్ అంటే సంస్కృతంలో మన్ అంటే మనస్సు. మనస్సులో అనుకోగానే పనులు కావాలంటే మనస్సుని ఆధీనంలోకి వచ్చి మనోమయ కోశంలో ఉండేటటువంటి చైతన్యాన్ని యాక్టివేట్ చేయాలి. అలా యాక్టివేట్ చేయబడ్డటువంటి మనోమయ కోశ ప్రాణశక్తి ప్రకృతితో అనుసంధానమై ఈ ప్రకృతి గుండా పరమాత్మతో కనెక్షన్ కావాలంటే మంత్రాలే శరణ్యము, వేరొకటి లేదు. అందుకే జీవుడు మనులను సర్వకాల సర్వావస్థల యందు ధరించుటతో పాటు మంత్రాన్ని కూడా సర్వావస్థలలో మననం చేయాలి. అందుకే మణి మంత్ర. విచ్ మంత్ర ఈజ్ ద బెస్ట్? ఏ మంత్రాలు బెస్ట్? వేద ప్రమాణమైనవి, తంత్ర ప్రమాణమైనవి, మంత్రశాస్త్ర ప్రమాణమైన మంత్రాలు శ్రేష్టం. కొన్ని క్షుద్ర మంత్రములు, గుప్త మంత్రాలు కూడా ఈ మధ్యలో మానవాళి మధ్యలోకి వచ్చేసాయి. అనుభవం లేని వానికి పెండం చేస్తే బొడ్రాయి కడవై పెద్దమ్మ అని అన్నాడంట వెనకడికి. అని తెలియదు కదా పాపం. అట్లా అనుభవం లేని వాళ్ళందరూ ఏం చేశారు, నేను ఈ మంత్రం ఇస్తా, నేను అఘోర గురువుని, నేను ఈ గురువుని, నేను ఆ గురువుని అని పెట్టి దయ్యాలతోనే చదవాల్సిన మంత్రాలను తెచ్చి గుళ్ళ చదువుతున్నారు. ఇప్పుడు శ్మశాన వాటిక యందు, రుద్రభూమి నందు, ఆ కాలయవనమైనటువంటి సందర్భాలలో ఆ ప్రదేశమునందు చదవవలసినటువంటి మంత్రములు కొన్ని ఉన్నాయి. ఆ మంత్రాలను గుళ్ళలో చదువుతున్నారు, పురోహితులు చదువుతున్నారు, అర్చకులు చదువుతున్నారు, సద్బ్రాహ్మణులు చదువుతున్నారు. ఇదేంటి దౌర్భాగ్యం? అందుకే యోగ్యుని ఆశ్రయించి ఏ మంత్రమైతే ఉపయోగమో, ఏ మంత్రమైతే ఉపయుక్తమో ఆ మంత్రమును తీసుకొని ప్రతి జీవుడు పలకడానికి వచ్చు ప్రతి ఒక్కడు మంత్రంను పలకవచ్చు, ఉచ్చరించవచ్చు, స్మరించవచ్చు, జపించవచ్చు. ఇక్కడ ధర్మశాస్త్రాల్లో ఇంకొక మాట చెప్పారు, అందరూ మంత్రాలు తీసుకోవచ్చు, కొందరు తీసుకోవద్దు. ఎవరు? పసిపిల్లలు, చిన్నపిల్లలు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి. కనీసం ఉచ్చరించనికైనా రావాలి కదా. తరువాత మూగవాళ్ళు, నత్తి మాట్లాడేటోళ్ళు, మూకి వాళ్ళు తీసుకోకూడదని చెప్పారు. తర్వాత శరీర ధర్మంతో పూర్ణత్వాన్ని పులుముకొని పుట్టినటువంటి నపుంసకులు మంత్రం తీసుకోకూడదని చెప్పారు. వాళ్ళు పుట్టుకతోనే పూర్ణ యోగులు, వాళ్ళ మాటనే మంత్రం, వాళ్ళకి మంత్రాలతో పడలేదు. ఇది శాస్త్రం చెప్పిన మాట. ఇప్పుడు మీరేమంటారు సమాజంలో? చీ కొజ్జోళ్ళు అంటారు. మీకన్నా 100 జన్మల్లో పరిపూర్ణులైన తర్వాతనే వాళ్ళ ఆ జన్మ ఎత్తిండ్రు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈనాడు సమాజం ఎవరిని నిందిస్తున్నాము, ఎవరిని హేయంగా చూస్తున్నామన్న విషయ పరిజ్ఞానం కూడా లేక దైవత్వాన్ని తూలనాడి పాపం ఒడిగట్టుకుంటున్నారు. కొజ్జోళ్ళు అంటే సామాన్యం కాదు, నపుంసకుడు సామాన్యుడు కాడు. మోటుగా మాట అంటారు, వాళ్ళు శాపం పెడితే వెనక్కి రాదంది వాస్తవమే. వాళ్ళలో ద్విజన్మ సంభూతం ఉంటుంది కాబట్టి ఆ కళ అన్నిటికన్నా గొప్పది. అటువంటి బిడ్డలకు జన్మనిచ్చిన గర్భం పావనం, అటువంటి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పుణ్యాత్ములు. అందుకే శాస్త్రం ఏం చెప్పింది, వాళ్ళలో పుట్టుకతోనే స్వయం ప్రపత్తితో ఉండేటటువంటి కళా సంభూతం ఉంటుంది కాబట్టి వాళ్ళు మంత్రాలు తీసుకోకపోయినా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. కలిమె వాళ్ళు తీసుకోవాలి. అందులో చతుర్వర్ణాల వాళ్ళు కూడా, అన్ని వర్గాల వాళ్ళు కూడా, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మంత్రాలు తీసుకోవాలి, మంత్ర మననం చేయాలి.
మంత్రాల యొక్క ఆధిపత్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. మంత్రం వలన జీవుడికి ఒక రిజర్వేషన్ ఉంది. ఏమిటో తెలుసా? ఆయన ఇంట్లో కూర్చొని అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఎవరో ఒకరు అనవసరంగా నీ మీద కసి కట్టి పగబట్టి నిన్ను కొట్టడానికి వస్తున్నారు రేపు. ఇప్పుడు నీకు తెలిసింది. నువ్వేం చేయొచ్చు? నీవు మంత్రసిద్ధుడవై మంత్రం నీ ఆధీనంలో ఉంది. పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం, ఏదో ఒక మంత్రం నీ ఆధీనంలోకి వచ్చింది. ఆ మంత్రాసి యొక్క వైబ్రేషన్స్ నీ నవనవ నాడుల్లో, నీ సర్వ జీవకణాలలో స్థితి అయి ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేయొచ్చు? ఆ మంత్రమును 11 సార్లు ఉచ్చరించి, రేపు నాపైకి దాడి చేయడానికి వచ్చువాడు అక్కడిని ఆగిపోవుగాక, వాడు రాడు. నీవు ఎవరికో ఎస్పీకి డిఎస్పీకి ఫోన్ చేయక్కర్లేదు, పోలీసులకు ఫోన్ చేయక్కర్లేదు, నీవు సెక్యూరిటీ పెట్టుకోక్కర్లేదు. సేతుకు మన్నంటనట్ల పని అయిపోతుంది. మంత్రశాస్త్రంలో ఒక మాట చెప్పారు. నీవు ఎప్పుడైనా సరే ఈ మంత్రశక్తిని దుర్బుద్ధితో నీ యొక్క సెల్ఫ్ కోరికల కోసం గనక ఈ మంత్రాలను వాడితే ఈ మంత్రమే నిన్ను మట్టు పెడుతుందని కూడా చెప్పారు. ఆత్మరక్షణ కోసం వాడవచ్చు, నిన్ను నీవు కాపాడుకోవడానికి వాడవచ్చు, తప్పులేదు. ఎవరినో నాశనం చేయడానికి, అనవసరంగా ఎవరినో కీడు చేయడానికి, ఎవరినో ఇబ్బంది పెట్టడానికి వాడితే వాడు ఇబ్బంది పడతాడో లేడో పక్కన పెడితే ఈ మంత్రమే నీకు రాత రాస్తుంది. ఇంకా పాతాళ భైరవి సినిమా చూడండి తెలుస్తుంది, బాలనాగమ్మ చరిత్ర సినిమా చూడండి తెలుస్తుంది. రామారావు గారు తీశారు. మంత్రంను సరియగు ధర్మంలో వాడితే నిన్ను దైవత్వం వైపు తీసుకెళ్తుంది. మంత్రాన్ని దుర్బుద్ధితో ఇతరులను వంచడానికి, కించపరచడానికి, ఇతరులను నాశనం చేయడానికి వాడితే ఆ మంత్రం ఫస్ట్ నిన్ను నాశనం చేస్తుంది, నీ వంశాన్ని నాశనం చేస్తుంది, నీ అస్తిత్వమే లేకుండా చేస్తుంది. ఎందుకంటే మంత్రానికి ఓ లెక్కుంది, తిక్కుంది. మంత్రశాస్త్రానికి అధిష్టాన దేవత సదాశివుడు. ఆ సదాశివునికి లలితాపరా భట్టారిక ఇచ్చినది మంత్ర సామ్రాజ్యాన్ని అధికారికంగా. అమ్మ ఇస్తూనే చెప్పింది, ఈ మంత్రరాజ్యాన్ని అంతటి కూడా అమ్మ తత్వంతో వాడాలి. అమ్మ కడుపు నింపేదే కానీ కడుపు కొట్టేది కాదు. కాబట్టి మంత్రాలు కూడా అలాగే వాడాలి. మొదటి ధర్మం త్రివిధ ధర్మ సూత్రాలలో మొదటిది మనులు, రెండవది మంత్ర. సాధ్యమైనంత వరకు మనుల చేత, మంత్రముల చేతనే మనం సర్వైవ్ అవ్వాలి. 100 సంవత్సరాలు బతుకుతావా, 200 సంవత్సరాలు బతుకుతావా, 1000 ఏళ్ళు బతుకుతావా? అందుకే చూడండి, మన దేవతలలో ఏ దేవుని ఫోటో చూసుకున్నా దగదగలాడే మనులు, ఆభరణాలు, కిరీటాలు. ఇప్పుడేమో మీరు రబ్బర్ టోపీలు పెట్టుకుంటారు, మన దేవుళ్ళు బంగారు టోపీలు పెట్టుకున్నారు. అది కిరీటం కాదు, దట్స్ క్యాప్, అది క్యాప్. ఇప్పుడు బంగారు టోపీలు పెట్టుకుంటే దొంగతనాలు ఎక్కువ అవుతాయి కదా, ఎగతాకైతే మన హెడ్డే తీసుకెళ్తారు. మీరు ఒక పని చేయాలి. మీరు ఏవైనా ఒక తులం బంగారు కొనుక్కుంటారు, గోల్డ్ షాప్కి వెళ్ళి మీరు స్వర్ణకారుడితో చెప్పాలి, అయ్యా నా పేరు ఇది, నా రాశి ఇది, నా నక్షత్రం ఇది, ఇట్స్ మై డేట్ ఆఫ్ బర్త్, నా యొక్క రాశి గణచక్రానికి, నా జాతకానికి కంపేర్ అయ్యేటటువంటి మనులను ఈ తులం బంగారులో గుజిగుచ్చి ప్యూర్ దాన్ని ఈ ఆభరణం కింద కన్వర్ట్ చేసి నాకు 1 నెక్లెస్ లేదా గోల్డ్ చైన్ లేదా గాజులు లేదా మంగళసూత్రం, ముక్కు పుడకలు, చెవిదిద్దులు, సంథింగ్ 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 సంథింగ్. ఈ కాలంలో ప్రతి స్వర్ణకారుడు కూడా ధాతుశాస్త్రం, లోహశాస్త్రం, శిల్పశాస్త్రం, రత్నశాస్త్రం, పంచాంగం, ఈ 5 మీద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఇప్పుడున్న స్వర్ణకారులందరూ కూడా. నామక వాస్తే మేము బంగారు వ్యాపారం చేస్తామనొద్దు. మీ వంశం చాలా గొప్పది, మీ చరిత్ర చాలా గొప్పది, ప్రపంచానికే అలంకారం దిద్దినటువంటి వీరులు మీరందరూ. ఆమె చెప్పగానే ఆయన తక్కువ శాస్త్రాలు తీయాలి. ఈమెకేం అవసరం అవన్నీ మనులను తీసుకొచ్చి, అమ్మా ఈ ప్యూర్ మనులకి ఇంత అవుతుంది, నా మేకింగ్ ఛార్జ్ ఇంత అవుతుంది, టోటల్ కొటేషన్ ఇది, నీవి డబ్బులు ఇస్తే నేను చేస్తా, ఇన్ని రోజులకి ఇస్తా అని చెప్పాలి. అలా తీసుకున్న తర్వాత సరాసరి పోలీస్ స్టేషన్ కోవాలి, ఏమయ్యా నేను 1 తులం బంగారు వేసుకుంటున్నా, నాకు ప్రొటెక్షన్ అని చెప్పాలి. అరే అంటాడు పోలీసు. మరి ఏం చేయలేదు సార్, శుభమాని మేము కష్టపడి సంపాదించుకుంటే 10 రూపాయలు కలిసి వచ్చినాయి, మంచిగా పేనీడ బంగారు వేసుకొని తిరుగుతాడు, దొంగల భయం.
తీసుకపోయి లాకర్లో పెడితే లాకర్ యొక్క ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవుతాయా? మా పేమీని వేసుకుంటే, బంగారాన్ని పేమీని ధరిస్తే సోల్ ఫిల్టర్ అవుతుంది. సోల్ ఫిల్టర్ అవ్వడం ఏంద్రా నీ పాడుగాలనుకుంటారేమో. ఎగ్జాక్ట్లీ, సోల్ ఫిల్టరైజేషన్ మీకు తెలియదు, మాకు తెలుసు. అయ్యో, గీతలో పరమాత్మ చెప్పాడు కదా ఆత్మకేమంటావని. ఆత్మకేమంటున్నప్పుడు మలినం ఎట్లా అంటే ఫిల్టర్ ఎట్లా చేస్తావు అనుకోవచ్చు. ఆత్మకు మలినం అంటకపోవచ్చు, జన్మ కర్మలు అంటుతాయి. మరుజన్మ ఎక్కడి నుంచి వచ్చే? మరుజన్మకి కర్మలు ఎక్కడి నుంచి వచ్చే? పునర్జన్మ నమ్మవా? నీకు అనుభవం లేకపోవచ్చు, మాకుంది, మేము రీసెర్చ్ చేసాం. అందుకే బంగారం చేసే పని ఏంటంటే మన యొక్క జీవ కళలను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తుంది. మన కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేదు, గ్యాస్ సిలిండర్లు పెట్టరు. ఏం గ్యాస్? ఆక్సిజన్. అవునా? గ్యాస్ అంటారా ఆక్సిజన్ అంటారా? ఆక్సిజన్ సిలిండర్లా? సారీ, స్పెల్లింగ్ మిస్టేక్, ఏమనుకోకండి. ఆక్సిజన్ సిలిండర్లు పెట్రి. సుస్థిరముగా బంగారు గనక శరీరం మీద ధరిస్తే తప్పకుండా వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఎందుకంటే బంగారు చేసే పని అదే. ఆ బంగారు తులం బంగారు కొని లాకర్లో పెడితే ఆ లాకర్ యొక్క ఆయుష్ పెరగాలనా? నేను ధరిస్తే నా శరీరం ప్యూరిఫైడ్ కావాలనా? అందుకే నేను బంగారు వేసుకుంటా, నాకు సెక్యూరిటీ అని, లేకపోతే ఒక రివాల్వర్ అని, ఎవడన్నా వస్తే డిష్యూమ్, లేదంటే ఒక కత్తి. ఆత్మరక్షణ. మొన్న ఒక ఆమె పాపం 2 తోలాల పుస్తెల తాడు వేసుకుంటే వాడు దుర్మార్గుడు బైక్ మీద స్పీడ్ పోయేటప్పుడు వెనక నుంచి గొలుసు గుంజితే గొంతు తెగిపోయింది, ఆమె కింద పడింది. మీరు దొంగలన్నా కాల్చి పాడేరి, మాకు ప్రొటెక్షన్ అని ఇరి, లేకపోతే మాకు మిమ్మల్ని రక్షణ చేసుకోవడానికి ఏమన్నా ఇరి అని అడిగి పోలీస్ స్టేషన్ పర్మిషన్, స్వర్ణకారుని పర్మిషన్ తీసుకొని చక్కగా దగదగలాడేటటువంటి మహాలక్ష్మిలాగా మీరు తిరగాలి. ఈ మధ్యలో నేను అంటాను, మొన్న ఒక ఆయన మా రెడ్డి, మా భక్తుడే, మస్తు సంపాదించిండు, ఆయనతోటి 50 కిలోల బంగారు ఉంది. నేనన్నా, మొన్న ఫంక్షన్కి వచ్చింది రెడ్డి అమ్మ, గిట్ల తోలుకు వచ్చినావు, మంచిగా పెయినిండా లక్ష్మీదేవి లాగా తీసుకురావాలి కదంటే, మందితోనే ఒకటి నెత్తినొప్పి ఉంది, ఏడిస్తస్తారు, రెండవది దొంగల భయం ఉందంట. ఏం చేసినావు? ఆయనతో తీసుకుపోయి లాకర్లో పెట్టి లాభం ఏమిటి? అందుకే పాతకాలంలో ఏ వంకతోనైనా మహిళలు ఇంత పుస్తే, మాసం అంతా పుస్తే ఏదేమీ నేసుకుంటుండే. కాబట్టి బాగా మీరు అబ్జర్వ్ చేయండి, అవ్వోళ్ళు ఎక్కువ దినాలు బతికిందో తాతోళ్ళు జల్దీ చచ్చిపోతారు. మీరు కావాలంటే పల్లెటూళ్ళలో రీసెర్చ్ చేయండి. బంగారము తప్పకుండా శరీరం మీద ధరించాలి. నువ్వు ఏ వంకతోనైనా గోల్డ్ పే మీద పెట్టుకో. ఎటువంటి గోల్డు? ఉత్త బంగారు కాదు, దానికి మణులను పొదిగించు. మణి మంత్ర. ఈ మణులు మంత్రాలతో తీరని కష్టాలు, రోగాలు, ఆపదలు ఏమన్నా ఉంటే థర్డ్ ఆప్షన్ ఔషధాలు. మెడిసినల్ క్రియేటివిటీ, మెడిసినల్. ఒక నిమిషం. ఔషధ సేవనం ఎప్పుడు ఇచ్చారు మనకు ఋషి అంటే, ఫస్ట్ స్టెప్ సాధ్యమైనంత వరకు మీకు ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఫస్ట్ మనులతోనే నువ్వు మొత్తం మార్చుకోవచ్చు. శమంతకమని రోజుకి 7 బారుల బంగారు ఇచ్చేదట. అంటే మనీతోటి బంగారు ఎట్లా వస్తుంది స్వామీజీ అంటే 100,000% వస్తుంది. అది మీకు తెలియాలంటే కొంత అనుభవం అవసరం అంతే. ఇప్పుడు గాలిలో ఈ సిగ్నల్ ఎట్లకెళ్ళి వస్తుంది? పాడుగాలి ఎవరికి కనిపిస్తుంది? ఈ ఫోన్కి ఎవరికైనా కనిపిస్తుందా? నేను వాట్సాప్ నుంచి ఒక ఫోటో అతనికి పంపిస్తే ఇక్కడ నుండి ఆడ పడుతుంది, నాకైతే కనిపించేది, కానీ ఆడ ఓపెన్ అవుతుంది. ఎట్లకెళ్ళి పోతుంది పాడుగాల? ముగ్గురమ్మల ఫోటో పంపి స్వామి అని ఆయన అడిగిండు అనుకో, టక్కున వాట్సాప్ చేస్తా, పోతుంది, ఆడ కనిపిస్తుంది, కానీ ఎట్లకెళ్ళి పోతుందో కనిపించేది. బంగారు కూడా వస్తుంది. సాధ్యమైనంత వరకు మనులతో నీ జీవితాన్ని స్వస్థపరచుకో. నెక్స్ట్ ఆప్షన్ మంత్రాస్. ఈ రెండింటితోనే నీ జీవితం అయిపోలే. ఔషధ సేవనం వైపు నువ్వు వెళ్ళొద్దు. కానీ గత్యంతరము తప్పి దిక్కుమాలిగా తప్పలేదంటే థర్డ్ ఆప్షన్ ఔషధాలు, మూలికలు, పసర్లు, మందులు, మాకులు. కానీ జీవనం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే
పుట్టుకతోనే ఔషధాలు ఇవి పోయినాయి, మనులు పోయినాయి, మంత్రాలు పోయినాయి. వెనకిది ముందలకు వచ్చింది, ముందవన్నీ వెనక్కి పోయినాయి. పుట్టిన పిల్లగానికి అప్పుడే గ్లూకోజులు పెడతారు డాక్టర్లు, పుణ్యాత్ములు. పుట్టిన పిల్లగానికి పైపులు జొర్రిచిటారు. ఆ పసిగుడ్డు ఆ యొక్క మెడిసినల్ పవర్ని ఎంతవరకు రిసీవ్ చేసుకోవడానికి కూడా తెలియదు. ఏమన్నంటే కామెర్లు అంటారు, ఇదా అంటారు, అదా అంటారు, ఏవేవో చెప్తారు. ఇక వాళ్ళు చెప్పిన వల్ల మనం వినాలి. ఇక తప్పదు. కానీ సాధ్యమైనంత వరకు ఔషధ సేవనం చేసినటువంటి శరీరం వికటిస్తుంది, సైడ్ ఎఫెక్ట్ కంపల్సరీ వస్తుంది. నీవు ఒక రోగం కోసం ఒక పసరు తాగింటావు, ఆ పసరు దాని వరకే పోగొట్టిండొచ్చుగాక, కానీ ఇంకొక దానికి గూడు పెట్టిట్టది. వికటించని ఔషధం ఈ జగతిలో లేదు. ఔషధ సేవనం, మెడిసిన్స్ సాధ్యమైనంత వరకు వేసుకునే పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనులను ధరించాలి, మనులను వాడాలి. తర్వాత నిరంతరము రోజుకి మంత్రాసి యొక్క చాంటింగ్ చేయాలి, మంత్ర జపం చేయాలి. ఇక్కడ ఔషధ సేవనం అంటే అర్థం ఏమిటంటే, రోగం వచ్చిన తర్వాత ఔషధం వాడు మూర్ఖుడు. అసలు రోగం రాకుండానే ముందు నుంచే ఔషధ సేవనం చేయొచ్చు. ఏ ఔషధం? నువ్వు తినే ఆహారమే ఔషధం, నువ్వు తాగే నీళ్ళే నీకు ఔషధం, నువ్వు జీవించే జీవన విధానం, నీ పరిసరాల ప్రాంతమే నీకు ఔషధం. ఎలా? నేను నిన్న చెప్పాను, నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. ఆహారమే నీకు ఔషధం. మంచి ఆహారము శ్రేష్టమైనటువంటి, శ్రేయోవర్ధకమైన, వీర్యవర్ధకమైన, శౌర్యవంతమైన, ప్రతాప సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని తినంగా కూడా దాంట్లో ఏమన్నా కెమికల్ రియాక్షన్ జరిగి, పదార్థ భేదము జరిగి, పక్వ భేదము జరిగి ఏమన్నా వికటిస్తే థర్డ్ ఆప్షన్గా సాంప్రదాయమైనటువంటి ఔషధాలు సేవించాలి. పంది ఎముకలతో, గొడ్డు ఎముకలతో, పాము యొక్క విషంతోన తయారు చేసిన మందులు మింగుతున్నారు. ఇప్పుడు కొన్ని వేస్టేజ్, కుళ్ళిపోయిన పదార్థాలతో తయారు చేసిన క్యాప్సూల్స్ మింగుతున్నారు. మీరు దిక్కుమాలి, మీకు తెలియదు ఏ డ్రగ్గు, ఏ ఫార్ములా ఎట్లా తయారైతే, దాని యొక్క కండక్టింగ్ సిస్టమ్ ఏమిటి, దాని యొక్క అడాప్టింగ్ లెవెల్స్ ఏంటి అనేది మీకు తెలియదు. కానీ నియంత్రణ, మొదటి నుంచే నియంత్రణ. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచంలో ఉండే మిగతా ధర్మాలు, మతాలన్నీ కూడా 365 రోజులు అదే చికెను, అదే మటను, అదే బీఫు, అదే క్వార్టర్, అదే గుడ్డు, అదే ఐస్ క్రీమ్, అదే పిజ్జా, అదే బర్గర్, అదే 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 మైదా, అదే కోకోకోలా, అదే స్ప్రైటు, అదే థమ్సప్, అదే 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 వేరే లేవు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఈ కడప, ఈ భారతీయ కడప, ఈ గడ్డ, ఈ భూమి, ఈ జాతి, ఈ వీర శౌర్య ప్రతాపవంతులైనటువంటి ఈ సనాతన వీరులు ఏ ఋతువులో ఏ తిండి తినాలో ఆ తిండి తిన్నారు, ఆ పాట పాడిండ్రు, ఆ నాట్యం ఆడిండ్రు, ఆ ఆటలు ఆడిండ్రు. వానకాలం వస్తే వానకాలంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఈ యొక్క ప్రాకృతికమైన ధర్మాన్ని కంట్రోల్ చేయడానికి పచ్చజొన్న రొట్టె తిన్నారు మన వాళ్ళు. ఎండాకాలం వస్తే తెల్లజొన్న రొట్టె, చలికాలం వస్తే సద్ద రొట్టె, దాంట్లో కొర్ర అన్నం, సామన్నం. వాతావరణ అనుకూలమైనటువంటి తిండి తిన్నారు, ప్రతికూలమైన తిండి తిన్నారు. ఇంకొకటి, మీకన్నా, మనకన్నా, నాకన్నా, అందరికన్నా ప్రకృతి తల్లి చాలా గొప్పది. ఆ ప్రకృతి మాత కడుపులో ఎందరో వెళ్ళిపోయారు. రాజాన రాజులు పోయినరు, దేవాన దేవులు పోయినరు, నారాయణ ఋషులు ఎందరో పోయినరు, దయ్యాలు పోయినాయి, భూతాలు పోయినాయి, రాక్షసులు పోయినరు, అందరూ పోయినరు. ప్రకృతి మాతకు బాగా తెలుసు ఏ ఋతువులో ఏ కాయలు కాయాలో ఆ కాయలు కాస్తాయి, ఏ ఋతువులో ఏ ఫలములు కాయాలో ఆ ఫలములు కాస్తాయి, ఆ పూలు పూస్తాయి, ఆకులు కాస్తాయి. మీరు పసిగట్టి ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతి ప్రకారంగా ఆ ఋతుఫలాలను స్వీకరిస్తే నీ శరీరంలో కూడా పర్ఫెక్ట్ హార్మోన్స్ ఉత్పన్నమవుతాయి, సమృద్ధికరమైనటువంటి జీవకళలు ఉత్పన్నమవుతాయి. ఎముకకి పట్టు, నాడికి పట్టు, రొమ్ముకు పట్టు, పిక్కకు పట్టు. పొద్దు ఒడిస్తే పొద్దు ముక్కితే అదే సంత. ఆ చచ్చిపోయిన శవాన్ని తీసుకురా, ఉడకబెట్టు, ఏ ఈ కడుపుకి
అందుకే ఔషధం అంటే ఏమిటి? ఆహారమే ఔషధం. వర్షాకాలంలో మనకు విరివిగా జామ పండ్లు దొరుకుతాయి. ఇంతకుముందు అల్లనేరేడు పండ్లు దొరికినాయి. ఇదే కాలంలో ఇంకో కొన్ని ఋతుఫలాలు దొరుకుతాయి మనకు. పుష్టిగా మార్కెట్కి పోయి కేజీలు కేజీలు కొనుక్కొచ్చుకొని తినొచ్చు. తెచ్చుకుంటామా? తింటామా? ఊకో, వద్దు, మనకొద్దు, అవద్దు, మనకు అవద్దు. మనం పుణ్యాత్ములం. అవి పాపిష్టివి. పనిలేక కాస్తాయి ప్రకృతిలో, పనికి మాలి కాస్తాయి. ఎవడు కాసిస్తాడో ఆయనకు బుద్ధి లేదు, ఎందుకు కాస్తుందో ఈ భూదేవికి బుద్ధి లేదు. మీరు బుద్ధిమంతులు, సచిన సేవాలను వీక తినేటోళ్ళు. ఈ ధర్మం ఎందుకోసం గొప్పది, ఈ భారతీయ జాతి, ఈ సనాతన జాతి ఎందుకు గొప్పదని మాలాంటోళ్ళు ఎందుకు అరుస్తారంటే మూలాలు చాలా పెద్దగా ఉన్నాయి. మీరు మరిసిండ్రు, జాగృతం అవ్వండి అని చెప్తున్నారు మన వాళ్ళందరూ. నాలాంటి వాళ్ళందరూ అదే చెప్తారు. ఇతర మతాల మీద వాడు ఏడుస్తలేం మేము. నువ్వేందిరా అసలు ప్రపంచంలో ఎక్కడ పోతున్నావురా, నీ ప్రయాణం ఏడుకుపోతుంది అన్నదే మా కసి. అంతే తప్ప ఓని విమర్శించడానికి ఓని కడుపుకు అడ్డం పుట్టినాం మనము. చూడండి, ప్రపంచ దేశాల్లో ఋతుఫలాలు లేవు. కొన్ని దేశాల్లో కురిస్తే మంచే కురుస్తుంది. ఆడ జామకాయలు ఎట్లా కాస్తాయి పాడుగాల. కొన్ని దేశాలు మొత్తం ఎడారి దేశాలు. ఆడ అల్లనేరేడు వండ్లు ఎక్కడి నుండి వస్తాయి పాడుగాల. అర్థమవుతుందా మీకు? పొలం గట్లలో జిటనేరుగాయలు వస్తాయి, చిన్న చిన్నవి, ముండ్లో వంక ఉంటాయి. చూడండి ఎంతమంది తిన్నారు, చేతులు లేపురి. నేను మస్తు తిన్నా చిన్నగున్నప్పుడు. సీమ చింతపండు వేరు, జిటనేరుగాయలు వేరు, గంగనేరు వండ్లు వేరు. వాటిని తినడం ద్వారా శరీరంలో ఎన్ని లాభాలు ఉన్నాయో. అరే ప్రకృతి మీకు న్యాచురల్గా ఇచ్చిందయ్యా, ఫ్రీగా ఇస్తుంది, ఉచితంగా, డిపాజిటెడ్గా. మన ఋషి ఏం చేశాడు? మన డిఎన్ఏ కాలంని చూసి మన శరీర అంతర్గతంగా ఉండేటటువంటి శరీర శక్తి ధర్మాన్ని బట్టి ఏ పండ్లు తినాలో అవన్నీ తిని అనుభవించి మనకు ఇచ్చిపోయిండు. ఇవి తినండి, ఇవి తినండి, ఇవి తినండి. ఈ మధ్యలో పాలకూరల్లో పుష్కలమైనటువంటి ప్రోటీన్స్ ఉందంట. ఏ మనగాడు రీసెర్చ్ చేసి చెప్పిండు. పాలకూరను తినమని ఎవరు చెప్పిండో తెలుసా? చరక ఋషి ఎక్స్పెరిమెంట్ చేసి ఇచ్చిపోయాడు. గోంగూర, పాలకూర, మెంటెం కూర ఎప్పుడు ఇచ్చిండు? ఎప్పుడు పుట్టిండు ఆయన? అప్పుడు నీ కంప్యూటర్లు ఉన్నాయా? నీ కరెంట్ ఉందా? ఇప్పుడు డాక్టర్లు చెప్పేటాళ్ళకి పాలకూర అంటే తేపే, ప్రోటీన్స్ ఉండే, మిటాన్స్ ఉండే. ఔషధం మొదటిది మణి, మంత్ర, ఔషధం. ఔషధాల జోలికి వెళ్ళొచ్చు. ఎప్పుడు? ఏగి ఎరమంటే కలిసినాం, కష్టపడ్డాం, పోరాడినాం, మ్యాక్సిమం నియంత్రించాము, కాపాడుకున్నాం, అయినా తీరట్లేదంటే థర్డ్ ఆప్షన్ ఔషధం. ఇప్పుడు కనీసం పిల్లలు దగ్గలేదు, పిత్తలేదంటే కూడా దవాఖానకే పోతారు. ఓని బోర్ల పెట్టి ఈపును ఒక్కడే వాడితే పితుతాడు అంతే. దానికి కూడా డాక్టర్తో అనుకోవా, ఈడేం చేస్తాడు, పో. అంటే నీ జీవితాన్ని ఎట్లా చేసుకున్నావంటే నీవు చేతగాని వాడవు, ఎవడో ఉంటే తప్ప నీ జన్మ బతకదు అన్నంత అసమర్థుడవు అయిపోయినావు. నీకు డాక్టర్ ఉండాలి, ఒక లాయర్ ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి. అట్లయితే నీ ఇల్లు గడుస్తుంది, నీ కుటుంబం గడుస్తుంది, లేకపోతే చచ్చిపోతారు మీరు. అంతటి అసమర్థత జన్మలు తయారు చేసుకున్నారు మీరు. అంతటి చవటల్లాగా తయారైపోయినరు. ఎవడో నీ జీవితాన్ని ఎందుకు కాపాడాలి? నీవే నీ జీవితాన్ని ఒక చక్రవర్తిలాగా నువ్వు తీర్చిదిద్దుకోవద్దు. అలా తయారు కావాలంటే మొన్న చెప్పిన అష్టవిధ ధర్మములు, నిన్న చెప్పిన త్రివిధ ధర్మములు, ఈరోజు చెప్తున్నటువంటి త్రివిధ ధర్మ సూత్రాలు పాటించండి. మీ జీవితం అమృతం. అంతే. మంచిగా పుష్టిగా సంపాదించండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీ దృష్టికి వచ్చిందో లేదో. నేను చాలా మందికి చెప్పిన, 10 రూపాయలు సంపాదించుకున్నావు, కష్టపడి నీవు నోరు కట్టుకొని పేయి కట్టుకొని దుడ్డు ఊడిచి సంపాదించుకున్నావంటే 2 పనులు చేయి. ఈ జగతిలో బంగారు కొన్నోడు, భూమి కొన్నోడు చెడిపోడు. మందికి పైసలు ఇయ్యకుర్రి, వడ్డీ కాసపడి పైసలు ఇయ్యకుర్రి. అన్నను నమ్మకురి, తమ్ముని నమ్మకురి, అక్కజేలను నమ్మకురి, దాయాదులు నమ్మకురి. ఎవరు నమ్మకురి? ఎవరి కర్మలోడు పోతాడు. నీవెవడో దానం చేయనీకే. దానం చేసి హరిశ్చంద్రుడు చెడిపోయిండు, నీకు తెలియదే? పెద్ద దానకరుణలాక
బంగారు కొన్నోడు భూమి కొన్నోడు చెడిపోడు. మాసం 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 గుంజ 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 బంగారు కొనుర్రి. మంచిగా హారాలు చేపించుకొని నేను చెప్పినట్ల రత్నాలు పొదిగించుకొని ఒక కత్తి దగ్గర పెట్టుకొని తిరుగుర్రి. ఎవరన్నా వచ్చి ఏమ్మా నీకు విప్పనికి లైసెన్స్ ఉందా, ఈ కత్తికి లైసెన్స్ ఉందా అంటే, ఏమయ్యా నా పేమిన బంగారు ఉంది. ఎవడన్నా వస్తే ఏం చేయమంటివి, వేసి పాడేస్తా. నువ్వు కడ్డమొచ్చిన నెయ్యన్ నా బంగారుతోనికి వస్తే వేసి పాడేస్తా. అంతేనా లేదా? నవ్వుతారేంటి, నేను జోక్ చెప్తున్నానా? అయ్యో, ఈ మధ్యలో చాలామంది తరతరాలు గడిచి ఇచ్చినటువంటి 7 వారాల నగలు వేసుకోవడానికి భయపడి లాకర్లో పెడుతున్నారు. అరే వాళ్ళకి కలిగింది కష్టపడి సంపాదించుకున్నాడు. నడమంతలు ఈ పేయి బల్చిన కొడుకులు కష్టం చేయనికి చేతగాక పేయి బల్చి దొంగతనం చేస్తారని వాళ్ళు ఎడవాసుకున్నారు బంగారుని. అందుకే ఈ కొడుకులను కోచి పాడేయాలి. కత్తి పెట్టుకొని బంగారు వేసుకొని తిరుగురి. జోక్ తీసుకోకండి, వాస్తవం కదా. ఈరోజటి సబ్జెక్టు త్రివిధ అమృత సోపానములు. మన జీవితం శ్రీహరి శేషశయ్య మీద పడుకున్నట్లు మన జీవితం అమృతంలో ఉండేటట్టు జరగాలంటే మణి మంత్ర ఔషధములను పాటించాలి. నిన్న చెప్పినటువంటి నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం పాటించాలి. మొన్న చెప్పినటువంటి అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, చెప్పండి, జ్ఞానం, ఇవన్నీ మనం పాటిస్తే వేదంలో ఒక మాట ఉంది. ఏముంది తెలుసా? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అన్న సత్యం వ్యక్తమవుతుంది. నరుడే నారాయణుడు అన్న మాట కూడా వ్యక్తమవుతుంది. నీ జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ. బానిసత్వం నీ జీవితంలో ఉండదు. ఇవి పాటించాలి, సాధ్యమైనంత వరకు పాటించాలి. పాటిస్తారా? ఇందులో కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను మీకు. మీరు ఇంట్లో సాధ్యమైనంత వరకు కుళాయి దగ్గర, ట్యాప్ దగ్గర కాపర్ బిందెల్లో నీళ్లు పట్టుకొచ్చి మట్టి కుండలో పోసి తాగండి. తాగేటటువంటి గ్లాసు, ఆ చెంబు ఏదైతే ఉంటుందో అది కూడా సాధ్యమైనంత వరకు కాపర్దై ఉండేటట్లు చూసుకోండి. రెండవది, మీరు వంట వండుకునే పాత్రలు ఉన్నాయి కదా, అవి ప్రెషర్ కుక్కర్లు కాకుండా, అల్యూమినియం కాకుండా సాధ్యమైనంత వరకు స్టీల్ పాత్రలు వాడండి. అన్నము సమయానికి అనుకూలంగా ఉడకాలి కానీ ప్రెషర్ కాకూడదు. దాన్ని బలవంతంగా ఒత్తి ఉడికే అన్నట్లు చేయకూడదు. ఉడికే నీ మొహం మండో. అందుకే ప్రెషర్ కుక్కర్లో అన్నం మాత్రమే. మిగతా మీరు పప్పు కానీ ఇంకేమన్నా ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. ఓన్లీ రైస్, అన్నం మాత్రమే. వాస్తవంగా అన్నం కాదు అది. అన్నహ అంటే అర్థం ఏంటో తెలుసా? తినుటకు ఉపయుక్తమైన ప్రతి పదార్థాన్ని, సర్వజీవులు తినేటటువంటి పదార్థాలన్నిటిని అన్నహ అన్నారు. అన్నం. మీరు తినేటటువంటి బియ్యంతో ఉడకబడిన దాన్ని ఏమంటారు తెలుసా? బువ్వ. దాని మాత్రమే ప్రెషర్ కుక్కర్లో కాకుండా అడిషనల్గా ఒక స్టీల్ ప్యానల్ వేసి ఉడకబెట్టుకొని తినండి. సాధ్యమైనంత వరకు గంజి వార్చొద్దు. గంజి దాంట్లోనే ఇమికిపోయేట్లాగా లాగించేసేయండి. ఏ విధానంలో కూడా అల్యూమినియం పాత్రలు వాడొద్దు. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో, మాంసాహార ప్రియులు, చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, బోటి కానీ వండాలంటే మట్టి పాత్రలో వండండి. స్టీల్ వాడొద్దు, ఏ పాత్రలు వాడొద్దు. ఓన్లీ మటన్, చికెన్, ఫిష్ వండాలంటే మట్టి కుండలో వండండి. పుష్టిగా తినండి, కుంభాలు లాగించి. పక్వశాస్త్రం అంటే పాకశాస్త్రంలో ఒక పదార్థం ఉడికేటటువంటి ధర్మం గురించి చెప్పారు, వండే పద్ధతి గురించి చెప్పారు. ఆ పదార్థం పక్వమయ్యేటటువంటి మోతాదు, నియంత్రణను బట్టి చెప్తున్నాను. ఓన్లీ నాన్ వెజ్ వరకు మట్టి పాత్రల్లో వేపుళ్ళు చేసుకోండి. ఏ వంకతో కూడా అల్యూమినియం వాడొద్దు. సాధ్యమైనంత వరకు స్టీల్, లేదా బయట మొత్తం కాపర్ పూత ఉండి లోపల సీసం కోటింగ్ వేస్తారు కదా, ఆ పాత్రలు వాడవచ్చు. అలాగే ఇత్తడి పాత్రలు కూడా వాడవచ్చు.
వీటన్నిటికన్నా శ్రేష్టం, ఏ వంకతో ఏ పదార్థం వండుకొని తిన్న సైడ్ ఎఫెక్ట్ రాకుండా, ఇతరత్ర కెమికల్ రియాక్షన్ జరగకుండా అంటే మట్టి పాత్రలు శ్రేష్టం. ఓ అబ్బా ఊకసాపట్లు కొడతారు తీ అక్కడ. అవి రుద్దంగా పగిలిపోతాయి స్వామి. మలమల ఎవడు కొనుక రావాలి పాడుగాల. మాకేమో పగలని కావాలి, ఇరుగని కావాలి, లొట్టలు పోనివి కావాలి. ఎవడు తెస్తాడు పాడుగాల అని మీరు అనుకుంటే ఒక్కొక్క సెట్టు 3 తెచ్చి పెట్టుకోండి. ఈ వగిలితే 5 తెచ్చి యాడ్ చేయండి. ఏమవుతుంది? దీని ద్వారా ఏమవుతుందంటే 3 లాభాలు ఉన్నాయి. మట్టి కుండను కడగాలన్నా తోమాలన్నా నిదానంగా, భద్రంగా, సౌమ్యంగా, మృదువుగా, వంపులు ఒగలు సొంపులతో కడగాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది? నీ శరీరం నిదానంకి వస్తుంది, నియంత్రణకు వస్తుంది, శాంతికి వస్తుంది, సౌమ్యంకి వస్తుంది. నీ శరీరం కూడా క్రమబద్ధీకరింపబడుతుంది. మట్టి కుండను తోమేటప్పుడు నీ శరీరం దాని మీద రాపిడి జరుగుతూ ఉంటే, చేదు రాపిడి జరుగుతూ ఉంటే, మట్టి కుండను రాసినందుకు నీ శరీరంలో కొంత మార్పు జరుగుతుంది. అగ్నిమాంద్యం స్తంభింపబడుతుంది. ఇది లాభం. ఒకవేళ తోమంగా మొగిని మీద కోపం, అత్త మీద కోపమే దప్పుమంటే కుండ పగిలిపోతే కుమరోలతోనికి పోవాలి. వాళ్ళకింత ఉపాధి ఇచ్చినట్లయితుంది. మన భారతదేశం యొక్క జీడిపి పెంచినట్లయితుంది. మన దేశం యొక్క ఆర్థిక మాంద్యం పెంచినట్లయితుంది. ఇక్కడ ఉన్నటువంటి కుమరోళ్ళకి ఇంత అన్నం పెట్టినట్లయితుంది. మీరు కొనే స్టీల్ పాత్రలు, ఈ ప్రెషర్ కుక్కర్లు ఎక్కడి వస్తున్నాయి తెలుసా? మీరు బాగా చికెన్ మటన్ తిన్న తర్వాత పండ్లలో ఇరుక్కున్నటువంటి ముక్కలను తీసే పుల్లలు వాడతారు చూసారా? ఆ పుల్లలు చైనా నుంచి వస్తాయి. సంవత్సరానికి 14 లక్షల కోట్లు మనం మనకి ఇస్తున్నాం పుల్లలకి. మీరు టాయిలెట్లు శుభ్రం చేసేటటువంటి అవి బ్రష్లు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, ఆ బ్రష్లు కూడా చైనా నుండి తీసుకుంటున్నాం. 350 కోట్లు వానికి ఇస్తున్నాం సంవత్సరానికి. ప్రపంచ దేశాలను మీరు బతికిస్తున్నారు. ఈ దేశంను గొడ్డు వరగొడుతున్నారు. ఈ దేశం యొక్క కడుపు దోస్తున్నారు మీరందరూ. అందుకే రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, నరేంద్ర మోదీజీ లాంటి వాళ్ళు స్వదేశ ఉత్పత్తులను వాడండి ఎందుకోసం చెప్తున్నారంటే, నీ తల్లి కడుపు నింపుర్రా, నీ దేశం యొక్క సంపద పెంచుర్రా. ఏ దినం ఎట్లొస్తుందో, ఏ టైం ఎట్లొస్తుందో, ఈ దేశంలో సంపన్నం ఉంటే మనం బతకగలుగుతాం రా అని చెప్తే మీరేమంటారు? ఈ పిచ్చి కొడుకులు, పనికి మాలిన కొడుకులు, మేము పనికొచ్చేటోళ్ళం, మేము ఇవే వాడతామంటారు. ఈపు మీద దాన్ని నాడు తెలుస్తుందిలే. తనలేరు. ఇప్పుడు పలస్తీనాలో అదే జరిగింది, ఇజ్రాయిల్ అదే జరిగింది, గాజాలు అదే జరిగింది, మొన్న ఇరాన్లో అదే జరిగింది. కుక్కలు అడగవాడ, వీధి కుక్కలు, ఎర్లేసిన కుక్కలు కూడా అడగవా దేశాలని. మిమ్మల్ని ఎవడు ఆదుకుంటాడు? హిందూ మహాసముద్రం పెద్ద ఉంది, పోయి దుంకి చచ్చిపోరు అందరు. వేరే గత్యంతరం లేదు మీకు. వేరే ఒక హిందూ దేశం ఉందప్ప, నా వాళ్ళు రారా, నాతోనికి రారా అని పిలుస్తారా? ఎవడు లేడు ప్రపంచంలో. మీ చుట్టాలు ఎవడు లేడు. సస్తే చావలే, బతికితే బతకాలి. అర్థమైందా? ఏమర్థమైంది? అదే ఇప్పుడు కూరగాయలు భద్రపరచుకునికే ప్లాస్టిక్ బుట్టీలు వాడతారు. మీ పాడుగాల ప్లాస్టిక్ బుట్టీలు వాడకూడదు. రబ్బర్ ప్లాస్టిక్ పూజా గదిలో ఉండొద్దు, వంటశాలలో ఉండొద్దు, యజ్ఞశాలలో ఉండొద్దు. ప్లాస్టిక్, రబ్బర్, అల్యూమినియం. ఇంకా వంటశాలలో స్టీల్ ఉండొచ్చు, పూజా గదిలో స్టీల్ కూడా ఉండొద్దు. మంచి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇవన్నీ దయ్యాలు, భూతాల కన్నా డేంజర్. కుమరోలతో పోయి కుండలు కొనుర్రి, మేదరులతో పోయి బుట్టలు కొనుర్రి, పుట్టుకలు కొనుర్రి. వాళ్ళకో 10 రూపాయలు లాభం ఇస్తుంది. మన వాళ్ళని బతికించినట్లయితే. ఆ ప్లాస్టిక్ ఎవరు కొన్నామన్నారు? మిమ్మల్ని కొంటారు. దానివల్ల లాభం ఉందా? సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, నష్టం. మళ్ళీ ఆ పైసలన్నీ చైనా దేశంలో గుమ్మరించి వస్తాం. ప్రతి ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉందా లేదా చూడాలి, ISI ఉందా లేదా చూడాలి. చూసి కొనండి. మీరు పెద్ద చదువుకున్న వాళ్ళు కదా మీరు. మేమంటే చదువుకుంటలేం. 5వ తరగతి మీరు PhDలు చేసిండ్రు కదా. చదువుకున్న మీరు మూర్ఖులా, చదవని మేము మంచోళ్ళా? చెప్పాలి. మీరు చదువుకున్న గొప్పవాళ్ళే, కానీ సంస్కారం లేని మూర్ఖులు మీరు. మేము చదువుకోని మూర్ఖులం, సంస్కారం ఉన్న గొప్పవాళ్ళం. ఇంతే తేడా. ఇప్పుడు చూడు కామెంట్లు వేస్తారు ఇక. ఓ అయితే నువ్వు
చైనా ఫోన్లు ఎందుకు వాడుతున్నావు, చైనా మైకులు ఎందుకు వాడుతున్నావు అంటారు అద్దమ్మలు, పనికిరాని కొడుకులు ఈ కొడుకులు. అరే బాబాయ్ నువ్వు వాడరా బాబు, నాకు బుద్ధి లేదు నేను వాడుతున్నావు, బుద్ధున్నాడు నువ్వు వాడు ఫస్ట్. ఎదుటి వాళ్ళని కామెంట్ చేసే బదులు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి ఫస్ట్. నేను ఇంతవరకు ఏది కొనలే. ఒక ఆమె లండన్ నుంచి ఐఫోన్ పంపించింది వాడుతుండ, ఒక ఆమె అమెరికా నుంచి అది ఏం ఫోన్ అది నువ్వు లైవ్ వెయిట్ అయిపోయాను శాంసంగ్ ఫోన్ పంపించి వాడుతుండ. ఈ మైకులు కూడా ఎవరో భక్తులు తెచ్చిచ్చిండ్రు వాడుతుండ. నేనేమన్నా కొంటే నాకు పేరు పెట్టు, నేనేం కొనను, ఎవరన్నా తెచ్చిచ్చినవే వాడతా. మొన్న ఒక పంజె చినిగిపోయింది కట్టుకుంటే మా పిల్లలు ఏమన్నారు, గురుదేవా పంజె చినిగిపోయింది అని. మరి పంజెలు లేవప్ప మళ్ళీ ఏం చేస్తే ఎవరైనా తెచ్చిస్తే ఇది ఇడుస్తా అది కట్టుకుంటా అని చెప్పిన. అంతే కదా, అర్థమైనా మీకు? మీరందరూ ఇప్పటి నుంచి నేను చెప్పినటువంటి త్రివిధ అమృత సోపాన మార్గాలను పాటించాలి. మొదటిది ఏమిటి? మణులను ధరించాలి, మణులను ధరించాలి, ధరింపజేయాలి. రెండవది మంత్రజపము చేయండి, మీ పిల్లలకు మంత్రాలు ఇప్పించండి. మూడవది ఔషధాలంటే మందులు వాడడం కాదు, ఇంటిలోనే ఔషధాలు, తిండిలోనే ఔషధాలు, ఒంటిలోనే ఔషధాలు. అర్థమైందా? అర్థమైందా అమ్మా? ఎప్పుడన్నా తీసుకోవచ్చు మంత్రజపాలు, ఆల్వేస్ వెల్కమ్, ఎనీ టైం, ఎవ్రీ టైం, ఎప్పుడన్నా రావచ్చు. దానికి ఏం టైము పద్ధతి ఏమి ఉండదు. ఉదాహరణకు చెప్తాను. శ్రేష్టమైన ఒక గురువుతోని పోయినావు, నువ్వు ఒక మంత్రం అడిగినావు, ఏ దేవత తాలూకు మంత్రం అడిగావో ఆయన ఏం చేస్తాడంటే ఆ దేవత ధర్మమైనటువంటి సమయాన్ని మీకు చెప్తాడు. అమ్మా ఈ దేవుడికి ఈ మాసం అంటే ఇష్టం, శుక్లపక్షం ఇష్టం, బహుళపక్షం ఇష్టం, ఈ శుక్ల బహుళ పక్షాలలో ఈ తిథి ఇష్టం, ఈ నక్షత్రం ఇష్టం, ఈ సమయం ఇష్టం, ఆ సమయం నందు రా. ఎలా రావాలి? ఈ పద్ధతిలో రా, ఈ మాల తీసుకురా, ఈ వర్ణపు వస్త్రాలు కట్టుకొని రా చెప్పి ఇస్తాడు. అంతే కదా, అంతే కదా, అంతే కదా, అంతే. ఈరోజటి అంశము త్రివిధ ధర్మ సూత్రాలు నిన్నైనాయి, పాడుగాల కళ్ళు తాగి వచ్చినవి. త్రివిధ అమృత సోపానములు ఈరోజు. రేపు ఇంకో కంటెంట్. ఈరోజటి ప్రవచనం అయిపోయింది. అందరికీ వారాహిమాత యొక్క ఆశీర్వాదం. రేపు పూర్ణాహుతి దీక్ష ఇడిచి వెళ్ళిపోదు. ఇంకా మీరు ఎవరు ఉంటారు ఈడ. రేపు పూర్ణాహుతి తర్వాత దీక్ష విరమణ ఉంటుంది. దీక్ష విరమణ చేసే పద్ధతి, మాలా విరమణ చేసిన తర్వాత ప్రతి స్వామీజీ గుమ్మడికాయ కొట్టండి, కొబ్బరికాయ కొట్టండి, నిమ్మకాయ కోసి పాడేయండి. తర్వాత ఇక్కడ వారాహిమాత యొక్క అర్చన కుంకుమ, కోనేటి జలము, అమ్మవారి దేవాలయం మీద పసుపు తీసుకొని మీ ఇంటికి ప్రసాదంగా తీసుకొని వెళ్ళండి. వెళ్ళి ఆ పద్ధతితో ఇల్లునంతా స్వస్థపరచండి, ఆ ఇల్లునంతా పావనం చేయండి. నా తపస్సు 9 రోజులు నేను అంబాత్రయ క్షేత్రంలో సంపాదించినటువంటి నా దివ్యత్వాన్ని, దైవత్వాన్ని, నా ఎనర్జీ లెవెల్స్ని, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ ఈ ఇల్లంతా నిండుగా కానీ మీరు భావన చేస్తే, భావన మాత్రేన భగవంతుని యొక్క సంతృప్తి, భావమే భగవత్ ప్రసాదితం అని చెప్పారు పెద్దలు. మీరు ఫీల్ అవ్వాలి, ప్రతిదీ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను పరాశ్రీ స్వామి కాళ్ళు మొక్కపోతి అంటే అది అట్లనే అవుతుంది, పొద్దుముక్కినట్ల. అట్లా కాదు, నేను పరాశ్రీ స్వామిని చూశాను, నాకు ఆయన దివ్య దర్శనం అయ్యింది, నేను అనుగ్రహింపబడ్డాను, నాకు మంచి జరుగుతుంది అని నువ్వు ఫీల్ అయితే తప్పకుండా గాలి ఏం చేస్తుంది? ఆయనలో ఉండే ఎనర్జీ లెవెల్స్ను గుంజుకొచ్చి నీకు జత చేస్తుంది. పెద్దలు ఒక మాట అన్నారు, యద్భావం తద్భవతి, యద్గుణం తత్కార్యం, యా మతి సా గతిర్భవేత్ అన్నారు. అంటే మీరు ఏం చేయాలా? ప్రతిదీ ఫీల్ అవ్వాలి. యూ కెన్ ఫీల్. నా లవర్ ఏడుందో ఏమో, నాకు మెసేజ్ చేయకపోయే, నాకు ఫోన్ చేయకపోయే, ఏడున్నావు అని నువ్వు ఫీల్ అయితే ఆ ఫీలింగ్కి జరగాల్సినవి జరిగిపోతాయి. ఆ ఫీల్కి మంట పెట్ట, ఆ ఫీల్ వల్ల నీకేం లాభం ఉండదు. నువ్వేం ఫీల్ అవ్వాలి అంటే, నా గురువు, నా దైవం,
నా వెంకటేశ్వర స్వామి, నా శివుడు, నా అమ్మవారు నన్ను రక్షిస్తుంది, నన్ను కాపాడుతుంది, నా గురువు నన్ను చూస్తున్నాడు, నన్ను రక్షిస్తాడు, నేను ఉద్ధరింపబడతాను, నా అప్పులు తీరుతాయి, నా ల్యాండ్ సమస్యలు తీరుతాయి అని నువ్వు ఫీల్ అయితే తప్పకుండా గాలే, ఈ వీచేటటువంటి గాలే నీ ప్రాణమయ మనోమయ శక్తితో లయమై నీకు సమాధానం పంపుతుంది. ఫీల్ కమ్ ఇమాజినేషన్. నువ్వు ఫీల్ అవ్వాలా, ఇమాజినేషన్ చేసుకోవాలని దర్శించాలి నువ్వు. అంతే తప్ప మీకు ఫిజికల్ ప్రూఫ్ ఇట్లా వచ్చి పట్టు అని ఇట్లా వాడేయడు. ఇదంతా సినిమాల వరకే పరిమితం. ఇదంతా సినిమాలలోనే. ఇక్కడి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఒక షార్ట్ రెడీ చేస్తాడు. నేను ఇట్లా ఇసిరేటప్పుడు ఒక షార్ట్ది, ఆడ పడేటప్పుడు ఒకటిది, రెండు కలుపు అప్లోడ్ చేయంటాడు. అవి వేరు. అది చిత్రం, బళారే విచిత్రం. చిత్రం బళారే విచిత్రం. ఆ చిత్రం నీ జీవితంలో కావాలంటే నీవు కూడా బళారే విచిత్రం కావాలి. ఇక అందుకే మీరు ఫీల్ అవ్వండి. మీకు అన్నీ ప్రాకృతికంగా జరగాలంటే కుదరదు, అలౌకికంగా జరుగుతాయి, ఆంతరంగికంగా జరుగుతాయి. ఆంతరంగికమైనటువంటి మార్పే బహిర్భూతమైనటువంటి ప్రతిచర్య. ఇది సత్యం. ఇదే జరుగుతుంది దేవుళ్ళ కాడ, గురువుల కాడ. మీకు ఫిజికల్ ప్రూఫ్ కావాలంటే దొరకదు. ఒత్తి చూస్తుంటే కుదరదు, పోయి ఒత్తుతంటే కుదరదు. ఈ ఒత్తుడం బంద్ చేయరి. ఫీల్ అవ్వాలంతే. కిలోమీటర్ దూరంలో ఉన్న ఫీల్ అవ్వాలి. ఇంతవరకు కోట్ల మందిలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సమ్ముఖంగా వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఉండే ఆచార్యులు తప్ప. ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని యుగాలు అయిందో ఒక ఫీల్ అవుతున్నాం. అడవోయి స్వామి ఆడున్నాడు, నేను ఇటు మొక్కినా నాకు మంచిగా అయింది. అన్ని దేవాలయాలు ఇదే చేయలే. అన్ని పీఠాలలో, మఠాలలో అందరు గురువులతో ఇదే పాటించాలి. నేను డైరెక్ట్ పోయి మాట్లాడలే, నాతో గంట సేపు కూర్చున్నాలే, నాకు సమాధానం ఇవ్వాలంటే అది కుదరకపోవచ్చు. నీ అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. నిన్న ఒక పెద్ద ఆవిడ ఆడ బయట ఉంది, పొయ్యి దగ్గరికి పోయి ఆమె నెత్తిమీద చేయి పెట్టి ఆమె చెక్కిలి పట్టుకొని ఆమె బుగ్గలు పట్టుకొని మాట్లాడుతుంటే మా ప్రదీప్ పరిచయం అయ్యిండు. ఒక ఆయన కార్పొరేటర్ వచ్చి గుడి కట్టుకుని నీకు పైసలు ఇస్తాడు, కేర్ చేయకపోతేవి. ఆమె ఏం చేసిందని అంత మంచిగా దూగి బుగ్గ పట్టుకొని చెక్కిలు పట్టుకొని మాట్లాడుతూ. అదృష్టం అది. రాముడు ఎవరి ఎంగిలి పనులు తిన్నాడు, ఎవరిని కౌగిలించుకున్నాడు? రాముడు. కృష్ణుడు కూడా తన బాల్యమిత్రుడు వస్తే కాళ్ళు కడిగిండు. అష్టభార్యలందరూ అట్లా నిలబడి, నారదుడు నిలబడి అందరూ అవాక్కైపోయారు. అరే హా, ఏమి వాడు ఆ పేదవాని కాళ్ళు ఇతను కడుగుతున్నాడు, ఏంది పాడుగాల? 14 భువన భాండములనన్నిటిని ఎడమకాలతో ఆపిన నానాథుడే ఆయన కాళ్ళు కడుగుతాడేమని సత్యభామ అంటది, జాంబవతి ఏమంటది. ఏమిటి ఈ ప్రాణేశ్వరుని యొక్క లీలలు? అల్పుని కాళ్ళు కడుగుటయా ఈయమ్మ. భద్ర ఏమంటది, ఆహా అక్క, ఏమిటి స్వామివారు చేస్తున్నది శివ శివ. ఎవరికి దోచింది వాడు. ఆయననేమో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు కాళ్ళు కడుక్కుంటా. ఆయన ఆనందమే వేరు. కాళ్ళు కడిగిందే కాదు, మళ్ళీ నీళ్ళు ఎత్తిమిన చల్లుకుంటాడు. వాయు వచ్చే ఆయన పిల్లల పరిస్థితి అయిపోయింది. ఇక గోవింద్. మళ్ళీ కాలు కడిగి తన ఉత్తరీయం తీసుకొని కాళ్ళు తుడుస్తాడు. ఇంకా అయిపోయి పడిపోయారు అందరి కింద. చక్కర వచ్చిపోయాయి వాళ్ళకి అందరికీ. అది భగవంతుని లీలలు, గురు లీలలు, గురు మహత్యములు మీరు చూడలేరు. శిష్యుడికి జ్ఞానోదయం కలిగించడానికి ఒక గురువు, జగద్గురువు ఆయన ఏం చేసిండో తెలుసా? కళ్ళు కాంపౌండ్కి పోయి కళ్ళు తాగిండు, కర్రు కాంపౌండ్కి పోయి కర్రు తాగిండు. గురువుకి జ్ఞానోదయం కలిగించడానికి వేశ్యాగృహం లోపలికి వెళ్ళిండు. గురువు యొక్క లీలలను మీరు లెక్క కట్టలేరు, మీరు ఊహించలేరు కూడా, మీ బుద్ధికి తోచవు కూడా. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, మాకు అర్థం కానిది, మాకు తెలియని లీలలు చేసి లాభం ఏమిటి అనుకోవచ్చు. ఉంది. నీకు అర్థం కావాలి, నీకు లాభం జరగాలి, నీ యొక్క జ్ఞానానికి అంతు చిక్కాలంటే నీవు కూడా గురుత్వాన్ని పొందాలి.
నీవు కూడా గురుత్వం పొందితే ఈ గురుతత్వం గురుధర్మం నీకు అర్థమవుతుంది. నీవు ఇంకా శిష్యుడవే, ఎట్లా లెక్క కడతావు? అర్థమవుతుందా? ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా కొన్ని అపోహాలు ఉన్నాయి. ఇంకో లాజిక్ చెప్పనా? ఇప్పటి వరకు అంబాత్రయ క్షేత్రానికి వచ్చినటువంటి 100% మందిలో 99% మంది ఒకటేసారి వస్తారు, మళ్ళా రారు. మళ్ళా సూతమంటే రారు, మొక్కమే చూపరు. ఎందుకు రారు? కేవలం పరాశ్రీ స్వామి మాట్లాడతలేడంట. పెద్ద అబద్ధం ఇది, పచ్చి అబద్ధం ఇది. పరాశ్రీ స్వామి మాట్లాడతలేడని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. ఈ ఆశ్రమాన్ని నెలకొల్పింది ఎవరు? అక్కడున్న ముగ్గురమ్మలను ప్రతిష్ఠించింది ఎవరు? రుద్రశూలాన్ని దర్శించింది ఎవరు? ఈ కళ్ళు, ఈ శరీరం, ఈ బుద్ధి, ఈ జ్ఞానం, ఈ వాక్యే కదా. నేను అక్కడ ఉన్నట్లే కదా. నువ్వు శూలం దాకితే నన్ను దాకినట్లే కదా. అక్కడ అమ్మతో చెప్తే నాతో చెప్పినట్లే కదా. మళ్ళీ పరాశ్రీ స్వామి కలుస్తలేడు, మాట్లాడతలేడు అనడం అబద్ధమా కాదా? ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ మంచి జరగలేదని బంద్ అయిన వాళ్ళు లేరు. కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ కర్మ అది. అందరికి మంచిగా అయితే అని పెద్ద గ్యారంటీ చెప్పరా, సొల్లు అది. ఎవరు అదృష్టం వాళ్ళది. అందరినీ దేవుడు అనుగ్రహించుకుంటూ పోతే ఒక ఉగ్రవాది వస్తాడు, మొక్కుతాడు, భారతదేశం మొత్తం బాంబులు వేస్తా అంటాడు. ఇయ్యాలా నీ ఇంటి పక్కలోడు వస్తాడు, నేను వేసి పడేయాలని వరం అడుగుతాడు. ఇయ్యాలా దేవుని కూడా ఒక తిక్కుంది, ఒక లెక్కుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భగవంతుని పాదాల దగ్గర మంచి జరిగిందా లేదా అది మీకు అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. అది సిద్ధాంత సత్యం, అది యోగ సత్యం, మీకు సంబంధించింది కాదు. కేవలం మీరు కర్మ చేయాలంతే. గీతాచార్యుడు చెప్పినట్లు మీరు ప్రాకులాడాలి. నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే. లేకపోతే మీ ఇంట్లో కూర్చోరి, ఎవడొచ్చి మిమ్మల్ని ఇంటికి వచ్చి పిలవడు. వీడియోలు ఎందుకు చేస్తారు స్వామి, వీడియోలు చూస్తే రావాలనిపిస్తుంది అంటే చూడకు, స్కిప్ చేయి. నిన్నెవడు చూడమంటాడు? చూడకు. జబర్దస్త్ చూడు, డీ ప్రోగ్రామ్ చూడు. చూస్తారు మీరే, కనెక్ట్ అవుతారు మీరే, వస్తారు మీరే. వచ్చినాక అయ్యో ఏదో అనుకుంటే మీ ఏదో అయిపోయాయి కదా. షెట్ ఇప్పటి వరకు మన క్షేత్రంలో జరిగిందంతా ఇదే. ఎందరో వచ్చారు, ఎందరో ప్రపంచంలో ఇదొక్కటే క్షేత్రం అయి ఉండొచ్చు గాక. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కడప ఇది ఒక్కటే అయి ఉండొచ్చు నా అనుభవం ప్రకారంగా. నిజం చెప్తున్నా. అంటే శ్రీశైలానికి, తిరుపతికి, విజయవాడకి వెళ్ళలేరా అంటే వెళ్ళిండ్రు. మళ్ళీ ఇరుసుకు పడకండి, వెళ్ళిండ్రు. ఈ మధ్యలో నిత్యనూతనంగా స్థాపింపబడ్డటువంటి దేవాలయాలు కానీ మఠాలు పీఠాలలో పోల్చుకుంటే దీనికి ఆ క్రెడిట్ దక్కుతుందేమో. కానీ వచ్చిన వాళ్ళంతా అక్కేనే, మళ్ళీ రాలేదు. ఇక్కడ అస్తమించారు కానీ ఎక్కడో ఉదయించి ఉంటారు. ఇది మాత్రం వాస్తవమే. ఎందుకు అస్తమించారు ఇక్కడ అంటే కేవలం కలుస్తలేడు, టైం ఇస్తలేడు, మాట్లాడతలేడు. అరే భయ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు టైం ఇవ్వలేదని వదిలేస్తావా? పిచ్చికుక్కలాగా వెనక పడతావురా నాయన. ఎప్పుడు ఇస్తావు టైం? నవ్వుతారేంటి? నిజం కాదా? ఈడ కూడా నిరీక్షణ చేయి, ఈడ కూడా తిరుగు. చూడు, ఒక డాక్టర్ కావాలని చదువుతారు, ఒక లాయర్ కావాలని చదువుతారు. మార్కులు రాలేదని చదువు బంద్ చేస్తావు, మళ్ళీ చదువుతావు, నీట్ రాస్తావు, ఇది రాస్తావు, అది రాస్తావు. ఎందుకు? జాబ్ వస్తే మంచి శాలరీ వస్తుంది, మంచి పైసలు వస్తావు అని. ఈడెందుకు తిరగావు? ఇది కూడా ఒక కోర్సే. తిరుగు, 100 సార్లు తిరుగు, 1000 సార్లు తిరగవయ్యా. గురువులతో అట్లా కాదు, పోంగానే కలవాలి, పోంగానే మాట్లాడాలి, పోంగానే ఆశీర్వాదం కావాలి, పోంగానే పనులు కావాలి. వీళ్ళు పుకాటుకు వచ్చిండ్రు, టేరకు వచ్చింది. ఇట్లా చెట్టు కాకులు కాయలు కాసినట్లా పుట్టేడు తపస్సు ఉంటుంది ఇక్కడ. మా గర్వంకి, మా పొగరుకు మీరు తట్టుకొని నిలబడగలరా? ఒక ఋషి యొక్క ప్రౌఢ చెప్పనా, నాకు బ్రహ్మర్షి పదవి ఇస్తారా లేదా? నీవు రాజువై ఋషివయ్యను, రాజ్య ఋషివి,
నీకు అంతవరకే ఇస్తాం, ఆ సర్టిఫికేటే ఇస్తాం, ఆ పిహెచ్డి పట్టానే ఇస్తామన్నారు. నాకు బ్రహ్మర్షి పదవి కావాలని పట్టుబట్టి తెచ్చుకున్నాడు. అది ఋషిత్వం అంటే, అది తపస్సు అంటే. మీకోసం రాగానే తలుపు తెరిచి ఆవాహయామి రండి అని కూర్చొని చెప్పండి, మీరు చెప్పేంత వరకు మూలగాలంట. గంట అయితే చెప్తారు, 2 గంటలే చెప్తారు. మీరు చెప్పినట్లు సరే ఓకే. ఒక సత్యం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఎక్కడనో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఇక్కడ నీకు డి విటమిన్ వస్తుందా లేదా? మరి సూర్యుడు వచ్చి నీ దగ్గర నిలబడితే, డి విటమిన్ వస్తుందా? అందుకే దేవుళ్ళని కూడా, ప్రాణ ప్రతిష్ఠ అయిన యంత్రాలని కూడా, తపోమూర్తులైనటువంటి సిద్ధపురుషులను కూడా ఎంత దూరం అంతే మంచిది. మీ ఎనర్జీ లెవెల్స్కి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్కి కొంచెం వెరిఫికేషన్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అందుకే మీరు తట్టుకోలేరు. అందుకే దూరమే మంచిది, నీకు చాలా మంచిది. సూర్యకిరణాలలాగా కొంచెం అర్థం చేసుకోండి. మీరు అమ్మని ఎడవాసుకుంటుండలేరు, ఈ క్షేత్రాన్ని ఎడవాసుకుంటుండలేరు. భవిష్యత్తులో వచ్చే ఎన్నో ముప్పుల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో పరిణామాల నుంచి రక్షింపబడేటటువంటి ఒక శక్తి కేంద్రానికి మీరు దూరం అవుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అంబాత్రయ క్షేత్రం అంటే భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ముగ్గురమ్మలే ఒక చీడ కూర్చున్నారు. ముగ్గురమ్మలే వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి కూర్చుని ఇంకే రాదు. ఎందుకంటే ఇది యుగ ధర్మం, కలియుగం, ఇది పాపిష్టి కాలం. అందుకు ఒక శరీరాన్ని ఎంచుకున్నారు. ఆ శరీరాన్ని ఒక సాధన చేత అక్కడ ఆ తల్లులు కొలువు తీరారు. అరే ఆ తల్లులని ఎడవాసుకుంటారా మీ పాడుగాల ఈ పిచ్చోని పట్టుకొని? ఈ మొహాన్ని చూసుకొని ఆ తల్లులని ఎడవాసుకుంటారా? చెప్పండి. మీరేం చేస్తారు? ఎక్కడో పోస్ట్ ఆఫీస్లో లెటర్ వేసి వస్తారు. ఆ లెటర్ ఎవరి రోజు అవుతారు, మళ్ళీ మీకు లెటర్ పంపిస్తారు. అట్లా మీరు వచ్చి ముగ్గురమ్మల పాదాల కాడ మీ మెసేజ్ ఇచ్చిపోండి, ఆటోమేటిక్గా మీకు సమాధానం మీ ఇంటికి వస్తుంది. నాతో ఎందుకు మాట్లాడాలి చెప్పండి. మీకు వరం ఇచ్చేది అమ్మ, ఆశీర్వదించేది అమ్మ, అనుగ్రహించేది అమ్మ, మీకు ఫలం ఇచ్చేది అమ్మ, మీ పాపాలు కొట్టేది అమ్మ, మీ కర్మలు పోగొట్టేది అమ్మ, మీ మంచి చేసేది అమ్మ, మీకు ముక్తి మోక్షం ఇచ్చేది అమ్మ, మిమ్మల్ని అన్ని చేసేది అమ్మ అయినప్పుడు నడుమంతలా నేనెందుకు మీకు? చెప్పండి. అంటే మీకు ఎంతసేపు ఉన్నా చెప్పండి భక్త చెప్పుము అనాలేం. సృష్టికర్త నేనైనప్పటికీ సృష్టి అక్కడుంది. మీకు కావాల్సింది సృష్టికర్త కాదు, సృష్టి. అయితే మీరేం చేయాలి? ఈ బిచ్చగాడు కూడా అటకేలి ఆడన కనిపిస్తాడు, అమ్మ నా జన్మ ధన్యమైంది కనిపించిన ఓ బిచ్చగాడు సాలనలే పోవాలి. పూరా ఎట్లయితుందంటే నేను ఉగ్రవాదులకు కూడా భయపడనంత ఘోరంగా భయపడాల్సి వస్తుంది మీకు. మీరు మొక్కడంలో తప్పు లేదు, మొక్కండి, పద్ధతి. మీలో తాపత్రయం ఉండాలి, కసి ఉండాలి. అయ్యో స్వామి ఒక్కసారన్న నాతో మాట్లాడితే బాగుండేనేమో, అంతే. శబరిమాత వసంత ఋతువులో కాసిన పళ్ళు తెంపుకొని తొలిపండు ఎంగిలి చూసి దాచిపెట్టేదట. ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ అనేవాళ్ళట, ఏమే ఎందుకు దాచిపెడతావు, ఊక పురుగులు పడతావంటే, నా రాముడు వస్తాడు, ఈ పండ్లు తింటాడు, ఇవి కుళ్ళిపోవు అందట. ఎన్నో దినాల నుంచి పెట్టిన పండ్లు కుళ్ళిపోలేదు. వాస్తవంగా నిజంగానే రాముడు వచ్చాడు, తిన్నాడు. అది కదా భక్తి అంటే, అది కదా. మీరు ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తారు, డైరెక్ట్ దాడి చేస్తారు మీరందరు. నీ భక్తిలో ప్రావీణ్యం ఉండాలి, ప్రతిభ ఉండాలి, సత్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రతిభ ఉండాలి, ఉత్కృష్టం ఉండాలన్నదే నా యొక్క వాదన. అయ్యో మేము కూడా గురువులతో పోయినామమ్మా, మేము కూడా మంత్రం తీసుకున్నాం, మేము కూడా గురువులను అనుసరించినాం, మీలాగా పీక తినలేం.
ఇప్పుడంతా అదే జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు అంబాత్రయ క్షేత్రం మీద వచ్చిన బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే ఇక్కడ పవర్ లేదు, సత్యం లేదు, తపస్సు లేదు, మహిమ లేదని రాలే. వాడెందుకు మాట్లాడాడు బిచ్చగాడు, వాడు ఎందుకు మాట్లాడాడు మాతోటి? అదే పంచాయతీ. ఇక్కడనే కాదు, వేరే మఠాలతో పీఠాలు. ఇప్పుడు చూడండి, పుట్టపర్తి సాయిబాబు ఉన్నన్నాళ్ళు ఆ చిన్న పల్లెటూరుకి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మెడికల్ హాస్పిటల్, యూనివర్సిటీస్ అవెల్లా ఎందుకోసం వచ్చాయి? ఫారినర్స్ ఎందుకు వచ్చారంటే అక్కడ జరిగే లీలలకు మహిమలకు వశులై. అదే ఎయిర్పోర్టు, అదే రైల్వే స్టేషన్ సిటీ శృంగేరికి వెళ్ళలేదు. ఎవరన్నా సమాధానం చెప్తారా? అవైలబిలిటీ మాట పక్కన పెట్టినా ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ఏదో జరిగింది, ఏదో ఉంది అన్నదే తప్ప సత్యం అనున్నది ఏమిటన్న ఎరుక ఉంటే ఈనాడున్నటువంటి తపోమూర్తుల యొక్క పీఠములు, మఠములు అలా ఉండాలా? భారతదేశము కన్నా 1000 రెట్లు అంగులతో, హరవిల్లులతో కలకలలాడుతూ ఉండాలి మన యొక్క ఋషుల యొక్క మఠాలు, పీఠాలు. కానీ ఎట్లున్నాయి? నీ జాతి ఘనత ఏడ ఉంది? ప్రపంచంలో నీ అస్తిత్వాన్ని గొప్పగా చూపుకోవడానికి ఈ దేశంలో ఏముంది? తపస్సు ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, స్పిరిచువల్ మాన్యుమెంట్ ఉంది. దాన్ని ఎవడు వికాసింపజేయాలి? ఎవడు గొప్పగా చేయాలి? ఎవడు వైభవం చేయాలి? నువ్వే. చేస్తున్నారా? మొన్న ఒక స్వామీజీ పాపం వాళ్ళ మఠంలో కొరత ఉందని చాలా ఇబ్బందిగా నాకు ఫోన్ చేశాడు. నేను పంపించాను 50,000. ఆయనకు నాలాక చమత్కారంగా మాట్లాడనిక రాని పాపం, నాలాక తిరిగేసి మరిగేసి మాట్లాడనిక రానందుకు అతనితోనికి ఎవరు అతనికి డబ్బులు లేవు. ఫోన్ చేసిండు, స్వామి ఏం చేతు కొంచెం ఇబ్బంది ఉంది అట్లా ఇట్లా అంటే నేనే పంపించిన. ఇటువంటి వాళ్ళు మీ అంచటోళ్ళు పుట్టి మీలాంటి వాళ్ళ నడమ మేముండి మాలాంటి వాళ్ళ తపస్సును మీరు అవలంబింప చేసుకుంటుంటే మేము ఇలా ఉండడం, దేహి అనే పరిస్థితిలో ఉంటే మీకు విలువనా? మీకు గౌరవమైన మర్యాదన్నా? అందుకే పెద్దలు ఏం చెప్పారు? ఎక్కడ కాషాయంబర దారి కనిపిస్తే, ఎక్కడ మఠం కనిపిస్తే, పీఠం కనిపిస్తే నీ ఎముకల కష్టం ఆడి ఇచ్చిరా. నువ్వు ఒక బస్తా వండిచ్చినవా, అందులో ఒక గిద్దెడి ఇచ్చిరా, ఒక పావెడి ఇచ్చిరా, మిగతా నీవే తిను, మొత్తం ఇచ్చిరామని చెప్పాను. నువ్వు 1000 రూపాయలు సంపాదించినవా, ఓ 10 రూపాయలు ఇచ్చిరా, 999 రూపాయలు నువ్వే ఖర్చు పెట్టుకో. నీకు క్వాలిటీ కావాలి, మహిమలు చూపించే మఠాలకు ఇస్తావు, లీలలు చూపించే మఠాలకు ఇస్తావు. ఈడేం కావాలి? ఈ పీఠం ఏం కావాలి? ఇప్పుడు ఇంతమంది ఇక్కడ వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు. మీకు ఆంధ్రాలో ఆశ్రమాలు లేవా, మఠాలు లేవా, పీఠాలు లేవా? ఆంధ్ర నిడిచేడికి ఈడికి ఎందుకు వచ్చిండ్రు? మాటలకు మోసపోయి వచ్చిండ్రు, దర్శనం కాదు, పాడు కాదు, బాగా చెప్తాడని అని అరుస్తాడు స్టేజ్ల మీద అని వచ్చిండ్రు. మాటలతో నా పని ఎట్లాకుంటే భారతదేశం ఇట్లా ఉండకుండే, ప్రపంచం ఇట్లా ఉండకుండే. మాటలకు కాదు మోసపోవాల్సింది. ఆంధ్రప్రదేశ్లో ఎందరో స్వామీజీలు ఉన్నారు, ఎన్నో మఠాలు ఉన్నాయి, ఎన్నో పీఠాలు ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకోండి. ఇక్కడ కూడా రారి, దర్శనం చేసుకొని పోరు. ఎవరు వద్దన్నారు? ఈ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కోరి, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రారు. ఏమైంది? ఉత్తర భారతదేశంకి వెళ్ళండి, కేరళ వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి. ఇది సమున్నతమైనటువంటి జ్ఞానం. ప్రాంతీయ ధర్మాన్ని మీరు అభివృద్ధి చేయాలి, సమీప ఆశ్రమాలను మీరు డెవలప్ చేసుకోవాలి. మీకు పక్కన ఒక మఠం ఉంది, ఒక ఆశ్రమం ఉందని డెవలప్ చేయాలి మీరు. ఒక క్రైస్తవుడు, ఒక మహమ్మదీయుడు ఏం చేస్తాడు? ఈయన ఆశ్రమం ఎప్పుడు నాశనం అయిపోతే బాగుండి, నేను ఎప్పుడు కబ్జా చేస్తాను ఓడు చూస్తాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడు నాశనం అవుతుంది? నడిపించుకోవడానికి చేతగా అన్నాడు, నాశనం అయిపోతుంది, ఇడిచిపెట్టి పోతాడు ఎక్కడన్నా. అప్పుడు మీ పరిస్థితి ఏమిటిది? పెద్ద మనుషులు ఏం చెప్పిండ్రు? నీ ఎముకల కష్టం నీకు అక్కాలంటే నీదైనా నీ కష్టంతో పుణ్యకార్యం చేయి, ధర్మకార్యం చేయి. అప్పుడు ఈ తినే తిండి నీ పేయి కక్కుతుంది, రోగం రాదు, ఆపతి రాదు, అవస్థ రాదు, వేదన రాదు, కష్టం రాదు, సుఖీభవ అన్న జీవన సత్యం నీలో వ్యక్తమవుతుందని చెప్పారు. ఎట్లా? ఎవరికి ఇయ్యలే? రోడ్డు పక్కల కూసున్నోళ్ళకి ఇస్తావా? వాడు కావాలని చేతి ఇట్లా పెట్టుకొని కూర్చుంటాడు, మాపై పోయి మందు తాగొస్తాడు. ధర్మసత్రాలలో ఇవ్వండి, ఆశ్రమాలలో ఇవ్వండి, పీఠాలలో ఇవ్వండి, మఠాలలో ఇవ్వండి, దేవాలయంలు ఇవ్వండి. ఎటువంటి దేవాలయాలు, ఎటువంటి మఠాలు, ఎటువంటి పీఠాలు? సర్వసంగ పరిత్యాగులై సన్యాసం ఎత్తినటువంటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి పిల్లలు ఉండరు రాసిచ్చిపోవడానికి. ఉన్నన్ని దినాలు నడుపుతాడు, తర్వాత ఎవరో ఒక పీఠాధిపతికి ఇస్తాడు, పోతాడు.
చెయ్యలే. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పురి. వాస్తవం చెప్తున్నాను, ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన క్షేత్రంలో కూడా ఎన్నో లోటులు ఉన్నాయి, ఎన్నో చెప్పుకుంటే సిగ్గుపోతుంది, ఇలువ లేదు. పెద్ద నో హిందువులు నో జ్యోతి అని చెప్పుకున్నా కదా, ఇలువ పోతుందని మూసుకొని తిరుగుతున్నాం గంతే. ఎవడయ్యా ఒక్కడన్నా వచ్చి, ఎంతమంది లేరు శ్రీమంతులు, ఎంతమంది లేరు. ఒరేయ్, నీవు ఒక సామాజిక వర్గంలో పుట్టినోడు, వయసుకు చిన్నోడు, బక్కగా ఉండవు, చదువు తక్క చదివినవు, సమాజానికి అవసరమైన జ్ఞానం చెబుతుండవు. నీవు సల్ల ఉంటే నీ అంచటి వాడు ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడపగలడు, నడిపి పటు అని ఒక్కడన్నా వచ్చి ఇచ్చిండు ఇప్పటి వరకు? ఎవరులే. ఏలమీన లెక్క పెట్టినోళ్ళే. అందులో కూడా పార్టీల వారీగా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా. ఏమిడిది కుళ్ళు, ఏమిడిది పాపం, ఇంత నీచమైన బుద్ధికి దిగజారిన మానవుడు సమాజం. సత్యం తెలుసుకో, ధర్మం తెలుసుకో. ఎస్, పరాశ్రీ స్వామి బతికిన నాళ్ళు సమాజాన్ని ఎక్కడ మలసాలో అక్కడ మలిసి అందమైన శిల్పంగా తయారు చేసే పోతా ఈ సమాజాన్ని. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సత్యం. ఈ మాట కూడా ఎందుకోసం చెప్తున్నా, ఈ కోణంలో మళ్ళీ ఈ వేరొక మతాన్ని ఇబ్బంది పెడతా, వేరొక వర్గాన్ని ఇబ్బంది పెడతా అనకండి. తల్లి ఎవరిని తక్కువ చేయదు, ఎక్కువ చేయదు. తల్లికి అందరు సమానమే. ఇప్పటికీ చెప్తున్నా, నేను స్టేజ్ల మీద చెప్పే ప్రతి మాట ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ సవాల్గా తీసుకుంటే ఈ భారతదేశంలో వాళ్ళు చల్లగా బతుకుతారు. వాళ్ళు చేసే పిచ్చి ప్రసంగాలనే నేను వాళ్ళకి మేలుకేం చేస్తుండా. మేలుకోండి, మారండి, మీ వాళ్ళకు మీరు చెప్పుకోండి, మీ వాళ్ళను మార్చుకోండి. దేశ వ్యతిరేకమైన నినాదాలు ఇవ్వద్దు, దేశ సౌశీల్యమైనటువంటి నినాదాలు ఇవ్వమని చెప్పు, అందరినీ గౌరవించమని చెప్పేటటువంటి మాటనే నాలో ఉన్నటువంటి మూలార్థం. వాళ్ళకు అర్థం కాదు అది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? రేపు దీక్ష ఇడిసిన తర్వాత అందరూ అమ్మకు మొక్కిపోవాలి, మళ్ళా స్వామి మాట్లాడాలి, స్వామిని కలవాలన్నారు అనుకోండి, బాగోదు. పడేనా? నేనేం చెప్తున్నానంటే, వాస్తవంగా మన క్షేత్రాన్ని ఒక మంచి సిస్టమేటికల్ ఫామ్లో మనం తీసుకొచ్చాం. ఇక్కడ పీఠంకి వచ్చిన వాళ్ళు దేవాలయం మీద పసిపేస్తే ఏం రిజల్ట్ ఉంటుంది, కోనేట్ల నీళ్ళు చల్లుకుంటే ఇంటికి తీసుకపోతే ఏం రిజల్ట్ ఉంటుంది, ప్రతి దానికి ఒక మాన్యుమెంటల్ రిజల్ట్ ఉంది. కాబట్టి మీరు సేవ చేసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. నిన్న ఒక విచిత్రం చెప్తాను. అక్కడ కూర్చొని నిన్న లడ్లు ఇచ్చాను అందరికి. లడ్డు ఎవరెవరు తీసుకున్నారు? లడ్డు తీసుకున్నారు. నిన్న హైదరాబాద్ నుంచి కొందరు ఒక బస్ వేసుకొని వచ్చారంట, మహిళలు కదా. సత్యం చెప్పాలంటే నిన్న అమ్మవారు వాళ్ళ కోసమే నన్ను బయటికి రప్పించింది, వాళ్ళ కోసమే అందరికి కాళ్ళు మొక్కే అవకాశం ఇచ్చింది, వాళ్ళ కోసమే ప్రసాదం ఇప్పించింది. ఆ బస్సులో ఎవరో ఒకరు పుణ్యాత్ములు ఉన్నారు, ఆ ఒకరి కోసమే అందరికీ పుణ్యం దక్కింది నిన్న. ఇప్పుడు మీరు దీక్ష చేసి నిన్నటికి సరిగా 7 రోజులైతే ఒక్కనాడ నా కాలు మొక్కితిరే, నిన్న మొక్కినరా లేదా? ఒక్కరోజు కూడా ప్రసాదం ఇవ్వాలి. నిన్న లడ్డు తిన లడ్డు అంటే భగవంతుడు రాసి పెడితే అవకాశం ఉంటే నాదస్వరం వేస్తే పాము పుట్టలో నుంచి వచ్చినట్ల మెడబట్టి గుంజుకొచ్చి ముందర పెడతాడు. చెప్పండి అని మీరు ప్రతిఘటించొద్దు, మీరు బాధపడొద్దు, మనసును బాధ పెట్టుకోవద్దు. ఇంతటి తల్లిని మనం తూలనాడినట్లు అవుతుంది. ఆ తల్లిని చూస్తే స్వామిని చూసినట్లు కాదా, చూసే మనస్సు ఉండాలంతే, ఆస్వాదించే గుణం ఉండాలంతే. అది మీకు కావాల్సిందని నేను చెప్తున్నానంతే. అర్థం చేసుకోగలరని చివరి విన్నపం. మరి మీ అందరికి నిద్రలు వస్తున్నాయి, మిమ్మల్ని కూడా నేను అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ ఓవర్గా ఇచ్చేస్తే ఈ కాస్త రుచి వెళ్ళిపోతుంది కదా, అవునా కదా? అబద్ధాలు ఆడకండి. ఒక్కసారి మనము ఈ 9 రోజులు ఉపాసించుకున్నటువంటి వారాహిమాతకు చేయకూడదాం. జై బోలో పంచముఖ వారాహిమాతకి, జై బోలో పంచముఖ వారాహిమాతకి, అంబాత్రయ మాతాకి శుభమస్తు. మీ అందరికీ వారాహిమాత యొక్క అనుగ్రహం దొరికింది. మన క్షేత్రంలో పోయిన సంవత్సరం జరిగిన మహిమల గురించి నేను చెప్పాను. వచ్చే సంవత్సరం ఏమేం జరుగుతాయో కూడా చెప్పాను. మనకు ఉత్తరాభిముఖం నుంచి పీఠానికి రోడ్డు వస్తుంది, పెద్ద రోడ్డు. తర్వాత క్షేత్రంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
ఈ సంవత్సరం వేసిన వాళ్ళు వచ్చే సంవత్సరం వచ్చి పోల్చుకుంటే వాస్తవంగా 2026 సంవత్సరంలో ఇట్లా లేదు, ఇప్పుడు ఇంత మార్పు జరిగింది కదా. ఇదంతా వారాహిమాత యొక్క మహిమగా గుర్తించండి. శుభం.